Yes, good evening all. This is Ramanjanelu, Senior Geography Faculty. Welcome to KGS Online Academy. Yes, okay. Good evening all. Yes, okay. Okay, Lalita. Okay, very good ma. Very good evening. Yes, ఇప్పుడు మనం జాగ్రఫీకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేద్దాం. జనరల్గా జాగ్రఫీ అనేది మనకి ఏంటి ఎలా విషయాలు అన్నప్పుడు జాగ్రఫీ అనేది బేసికల్గా చూడండి, వన్ ఈజ్ జాగ్రఫీ అంటున్నాం. జాగ్రఫీ వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ ప్రామినెంట్ రోల్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. అంటే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో చాలా కీలక పాత్ర పోషించే అంశం ఏంటంటే ఈ యొక్క జాగ్రఫీ. ఓకేనండి. కాబట్టి ఈ యొక్క ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా కీలక పాత్ర పోషించే అంశం ఏంటంటే ఈ యొక్క జాగ్రఫీ. ఓకేనా అండి? ఎస్, ఓకే. దీని యొక్క వెయిటేజ్ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి ఎంత ఉందంటే 30 మార్క్స్ అండి. 30 మార్కులకు ఉంది దీని యొక్క వెయిటేజ్. 30 మార్క్స్ వెయిటేజ్. అందరు కూడా అబ్జర్వ్ చేయాలండి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క జాగ్రఫీ అనేది వెయిటేజ్ 30 మార్క్స్ వచ్చేసి వెయిటేజ్ ఉంది. మరి 30 మార్క్స్ అంటే అంత ఆషామాషా అండి? చాలా 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 ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఈ యొక్క 30 మార్క్స్కి ఈ యొక్క జాగ్రఫీ అనేది ఉంది. సార్ మరి 30 మార్కులకు అంటున్నారు కదా, ఈ యొక్క గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో, అంటే స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో 30 మార్క్స్ వరకు అడుగుతున్నారు అంటున్నారు కదా మీరు. స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి 30 మార్క్స్ అంటున్నారు కదా. మరి ఏముంటుంది సార్ ఈ యొక్క 30 మార్కులు అంటే? చాలా కీలకం, చాలా కీలకం అండి. కాబట్టి అలాంటి సబ్జెక్టుని అమూలాగ్రంగా, చాలా సమగ్రంగా, చాలా కాంప్రహెన్సివ్గా మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఐ విల్ డిస్కస్ వెరీ కాంప్రహెన్సివ్లీ. కాబట్టి చాలా సమగ్రంగా, అమూలాగ్రంగా, చాలా విపులంగా ఈ యొక్క జాగ్రఫీ అంటే ఏముంటాయి, ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అంటే 30 మార్కులు కదా సార్. మరి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. 30 మార్కులు అంటే మంచి స్కోర్ అండి. ఇది చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది 30 మార్కులకి. అంటే మనకి గ్రూప్ 2లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి 30 మార్క్స్ అంటున్నాం. 30 మార్కులు. ఈ యొక్క 30 మార్కులో 30 మార్క్స్లో జాగ్రఫీకి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. 30 మార్క్స్. అదేవిధంగా మీకు గ్రూప్ 2లో ప్రిలిమినరీలో ఇదొక్కటే కాకుండా మీకు ఎలా ఉన్నాయంటే ఈ యొక్క సోషియాలజీ అంటే సొసైటీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ కలిపి మొత్తం 150 మార్క్స్కి ఉంటున్నాయి. అందులో మన జాగ్రఫీ పాత్ర వచ్చేసి, మన జాగ్రఫీ వెయిటేజ్ ఎంత ఉందంటే ఈ యొక్క 30 మార్క్స్ మన జాగ్రఫీ యొక్క వెయిటేజ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎంత అండి మన వెయిటేజ్? 30 మార్క్స్. 30 మార్కులకి మన జాగ్రఫీ యొక్క వెయిటేజ్ ఉంది. సార్ మరి 30 మార్క్స్కి జాగ్రఫీ వెయిటేజ్ అంటున్నారు కదా, చూడాలి. హోప్ ఆన్ యువర్ సార్. ఎస్, ఓకే ఓకే. మా లలిత, మీకు ఆ డౌట్ అవసరమే లేదు తల్లి. లలిత, మీకు ఆ డౌట్ అవసరమే లేదు. మిగతా సబ్జెక్ట్ కాస్త ముందుగానే ఉన్నాం కానీ జాగ్రఫీ వెనుకబడిపోయాను సార్, చూడాలి. హోప్ ఆన్ యువర్ సార్ అంటున్నది. ఎస్, డెఫినెట్లీ. ఖచ్చితంగా 30కి 20 ఆర్ 25 మార్క్స్, 25 నుంచి 27 మార్క్స్ వరకు కంపల్సరీ వచ్చేటట్టు చేస్తా. మీకు వాటికి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్తాను. ప్రతి విషయానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ కూడా మీకు నేను చెప్తాను. ఖచ్చితంగా 25 పైనే మీకు వచ్చేటట్టు అవకాశాలు నేను తెప్పిస్తాను. కాబట్టి మీరు కూడా చదవాలి. నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ ఇన్ఫర్మేషన్ మీరు కూడా చదవాలి. మీ ఎఫర్ట్ ఉండాలి, మీ ఎఫర్ట్ ఉండాలమ్మా లలిత. కాబట్టి మీ ఎఫర్ట్ ఉంటే మేము ఖచ్చితంగా మా వంతు మేము చేస్తాం. మీ వంతుగా మీరు కూడా బాగా ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా ఈ యొక్క కేజీహెచ్ అకాడమీలో మంచి ర్యాంక్స్తో కేజీ అకాడమీని ఒక అపెక్స్ లెవెల్, ఒక శిఖరాగ్రానికి చేర్చుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ సార్. ఓకే, వెరీ గుడ్ అమ్మా లలిత. ఎస్ సార్, డైలీ లైవ్ క్లాసెస్ సేమ్ టైంలో ఉంటుందా?
ఎస్ ఓకేమ్మా, డెఫినెట్గా ఉంటుందమ్మా, మీరేం కంగారు పడద్దు, ఖచ్చితంగా ఉంటుంది. డిస్కషన్ చేద్దాం. మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా, చాలా జాగ్రత్తగా రాసుకోండి. అది కూడా మీకు ఏంటంటే బోర్డు మీద చాలా నీట్గా రాస్తాను మీకు నేను, విత్ ఇమేజెస్తో చాలా క్లియర్గా చెప్తా. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఎక్స్ప్లాయిటేషన్ చేసుకోండి, మంచి మార్క్స్ని స్కోర్ చేసి ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో గెట్టన్ అయితేనే మీరు మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీలో మరి మనం ఎలా ఉండాలి సార్ అంటే, కబడ్డీ ఆడాలి, దుమ్ము లేపాలి, అలా అయితేనే మనకు అవుతుంది. ఓకేనా? కాబట్టి కంపల్సరీ చేద్దాం. కాబట్టి ఇక 30 మార్క్స్ వచ్చే స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటుంది. అప్పుడు ఇమ్మీడియట్గా మనకు సార్ 30 మార్క్స్కి వెయిటేజ్ ఉంది కదా, అసలు ఏముంటుంది సార్ అనేది అందరికీ డౌట్. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ప్రపంచ భౌగోళిక స్వరూపం అనే అంశం గురించి మనం డిస్కషన్ చేయాలి. ఏంటంటే ఇది ప్రపంచ అభౌగోళిక స్వరూపం అంటున్నాం. ప్రపంచ అభౌగోళిక స్వరూపం అంటున్నాం. దీన్నే వరల్డ్ జాగ్రఫీ అని కూడా అంటుంటామండి. ఏమంటామండి దీన్ని? వరల్డ్ జాగ్రఫీ అంటాం. ఎస్, ఇక్కడ చూడండి, వరల్డ్ జాగ్రఫీ అనే అంశం మనం డిస్కషన్ చేయాలి. ప్రపంచ భౌగోళిక స్వరూపం అంటే ఏంటండి? వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉంటాయి ఇక్కడ. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ప్రపంచ భౌగోళిక స్వరూపం అంటున్నాం. ఓకేనా అండి? ఇలా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. జాగ్రఫీని ఇలా 3 పార్ట్స్గా చేసుకుందాం. ఒకటి ప్రపంచ భౌగోళిక స్వరూపం అంటే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశం. నెంబర్ 2 వచ్చేసి భారతదేశ భౌగోళిక స్వరూపం. నెంబర్ 2 భారతదేశ అభౌగోళిక స్వరూపం అంటున్నాం. ఇక భారతదేశ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. దీన్ని మనం ఏమంటున్నామంటే ఇండియన్ జాగ్రఫీ అంటున్నాం. ఇండియన్ జాగ్రఫీ. భారతదేశ భౌగోళిక స్వరూపం అంటే ఏంటండి? ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేస్తాం. ఓకేనా అండి? ఇంకొక అంశం ఏంటో ఇక్కడ చూడండి మీకు ఎక్కడికెక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాను, ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి చెప్తున్నా. అమ్మ మీరు క్లాసెస్ వినండి, తప్పకుండా మీకు అప్పుడు తెలిసిపోతుంది. మీరు క్లాసెస్ వింటే, ఎప్పటికప్పుడు క్లాసెస్ వింటూ ఉండండి, మీకు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు నేను ఫైనల్గా ఏం చదవాలనేది నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి అందరికీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఆ బుక్లో ఏముంటుంది, ఈ బుక్లో ఏముంటుంది అంటారు. ఒక పర్మనెంట్గా మీకు ఒకటి చెప్తాను, సొల్యూషన్ ఇస్తాను, అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? జయచంద్ర, చదువుకుంటే సరిపోతుందా లేక పుస్తకం ఏదైనా ఇస్తారా సార్ అని అంటున్నారు. ఫస్ట్ మీరు లిజన్, చాలా జాగ్రత్తగా వినండి. చాప్టర్స్ ఏమున్నాయి, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మరి A to Z మీకు నేను క్లియర్గా డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తాను. తర్వాత మీకే తెలుస్తుంది, ఓహో జాగ్రఫీ అంటే ఇలా ఉందా, ఇవి చదవాలనా, ఆ తర్వాత వేరే బుక్ తీసుకోవాలనా లేదా అనేది మీరు అప్పుడు నాకు చెప్తారు ఇన్ఫర్మేషన్. ఓకేనా జయచంద్ర? ఎస్, డెఫినెట్గా నా వంతు మీకు నేను సాయం చేస్తాను. అది కూడా ముఖ్యంగా ఎలా అంటే, అప్ టు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు చేసుకొని మీకు ఉద్యోగం నుంచి వచ్చినంత వరకు ఇక KGH అకాడమీ మీతోనే ఉంటుంది. ఓకేనా? మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు జయచంద్ర? డోంట్ వరీ, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. ఖచ్చితంగా ఇద్దరం కలిసి ఇక ఉద్యోగాన్ని సాధిద్దాం. ఓకేనా జయచంద్ర? ఎస్, ఇది కూడా కరెక్టే నేను చెప్తున్నా. ఓకేనా? మస్తాన్ వలి క్లాస్ నోట్స్ చూసుకోవాలి, తెలుగు అకాడమీ బుక్స్ చూసుకోవాలి, ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ సిరీస్ అన్నీ చూస్తేనే ఈ కాంపిటీషన్లో సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. క్లాస్ నోట్స్ మంచిగా నీట్గా చెప్తా. తెలుగు అకాడమీలో ఉన్న అంశాన్ని మీకు ఎక్కడికో తీసుకెళ్తాను. తెలుగు అకాడమీ బుక్ కూడా సరిపోదు, దానికంటే మీకు కరెంట్ అఫైర్స్ని తర్వాత కరెంట్ ఎకానమీని జోడిస్తూ చాలా క్లియర్ కట్గా చెప్తాను. తెలుగు అకాడమీ బుక్లో మీకు ఏంటంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. జనరల్లీ ఇట్ కంటైన్స్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు ఎక్కడికెక్కడ అప్డేట్ అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. నా వంతు 100% మీకు నేను సాయం చేస్తా. కాబట్టి క్లాస్ నోట్స్ ఇస్తా. తర్వాత రెండవది వచ్చేసి ఏంటి అంటే, ఇక MCQs, PYQs అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. మీకు ఒక బేసికల్గా చెప్పాలంటే, ఇక తెలుగు అకాడమీలో బుక్లో ఉన్న అంశాలని ఎక్కడికో ఎలాబొరేట్గా తీసుకెళ్ళి మీకు నేను డిస్కషన్ చేస్తా. కాబట్టి మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి, మంచిగా చదవండి. ఓకే, క్లాస్ నోట్స్ తల్లు వేరు లాంటిది సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
ఓకే మస్తాన్, వెరీ గుడ్, సూపర్ రాజా నువ్వు. ఓకే, చాలా మంచి మాట చెప్పావు. క్లాస్ నోట్స్ తల్లి వేరు లాంటిది సార్, కరెక్ట్ ఆ మాట. కాబట్టి మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు, మీకే తెలుస్తుంది జాగ్రఫీ అంటే ఇలా చదివితే మనకు 30 మార్కులు వస్తాయి అనేది మీకే తెలిసేటట్టు చేస్తా. కాబట్టి మీరు నన్ను ఫాలో అవ్వండి, ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇండియన్ జాగ్రఫీకి భారతదేశ భౌగోళిక స్వరూపం అంటున్నాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. ఫిజికల్, దీనికి సంబంధించిన అంశాలు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా? వీటికి సంబంధించిన అంశాలు మనం డిస్కషన్ చేస్తే చాలు. ఇది 30 మార్కులకండి మీకు. ఇలా మీకు 30 మార్కులకు ఇచ్చారు. ఇలా మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇలా సెగ్రిగేట్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజన్ కావరు. ఎప్పుడైనా సరే శ్రమ విభజన అవసరం. ఎక్కడికెక్కడ డివైడ్ చేసుకొని క్లియర్గా మనం డిస్కషన్ చేయాలి. దాని తర్వాత మనం చదువుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే మాట అంట, ఇంత ఒక పెద్ద గ్రంథాన్ని ఇచ్చి మీ చేతిలో పెట్టామనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎంత బుక్ చూస్తారని భయపడిపోతారు, థ్రెటన్ అవుతారు. అమ్మో ఇంత బుక్ చదవాలన్నా, ఇవన్నీ మాకు ఇంత బుక్ చదివితే మరి మాతో అవుతుందా? ఇలాంటి అనుమానాలు వస్తాయి. కొంతమంది మధ్యలో వదిలేసి పారిపోతారు. కాబట్టి అలాంటివి వద్దండి. కాబట్టి జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు జాగ్రఫీకి సంబంధించిన బుక్ మీ చేతిలో పెట్టాను, పెద్ద బుక్ వాల్యూమ్ తోటి, పెద్ద క్వాంటిటీ పెద్దగా ఉండి పెద్ద వాల్యూమ్ బుక్ మీ చేతిలో పెట్టాను. పెట్టిన తర్వాత దాన్ని చూస్తానే మీరు భయపడిపోతారు. అమ్మ ఇంత చదవాలన్నా 30 మార్కులకి మాతో అవుతుందా? మేము సాధిస్తామా? మనకంటే తోపులు చాలామంది ఉంటారు. ఇలాంటి అంశాలన్నీ మీకు గుర్తుకొస్తాయి. ఇవన్నీ వద్దండి. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడికెక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఎక్కడికెక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎక్కడికెక్కడ డివైడ్ చేసుకోవాలి. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను డివైడ్ చేయాలి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను డివైడ్ చేయాలి, ఏపీ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను డివైడ్ చేసుకొని ఎక్కడికెక్కడ పిన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని అర్థమవుతుందా సార్? అలా పక్కకు పెట్టుకొని ఒకటి పట్టుకున్న తర్వాత అది పూర్తిగా కంప్లీట్ అయినంత వరకు రెండవది ముట్టద్దు. అందరికీ కూడా ఒక బుక్ తీసుకొని మనం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను పూర్తిగా క్లియర్గా డిస్కషన్ చేయాలి, పూర్తిగా చదవాలి లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు. తర్వాత వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తర్వాత ఏపీ జాగ్రఫీ చదవాలి. తర్వాత ఏంటంటే రివిజన్ చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతారండి. ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు. అందరు ఏం చేస్తారంటే ఒకసారి చదివి వదిలేస్తారు. ఒకసారి చదివి వదిలేయగానే మనకు అవన్నీ గుర్తుండడానికి మనం వివేకానందులమా సార్? కాబట్టి మనకు సాధ్యం కాదు. కాబట్టి ఏం చేయాలి అంటే చదివిన తర్వాత రివిజన్ చేయాలి. 2 or 3 times రివిజన్ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే, అది జాగ్రఫీనా, ఇండియన్ సొసైటీనా, మెంటల్ అబిలిటీనా, తర్వాత వేరే ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇండియన్ హిస్టరీనా, ఏదైనా సరే మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్. అలా చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏదో ఒకసారి చదివి నాకు అన్నీ గుర్తుంటాయి, ఎగ్జామినేషన్ హాల్ లేకపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే నేను క్వశ్చన్కి ఆన్సర్ చేయగలను అని, ఒక్కసారితో ఆన్సర్ చేయగలనని ఈ యొక్క కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే రిపీట్ చేయాలి, రివిజన్ చేయాలి, పదే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ అయినా సరే. అలా చేయడం వల్లనే సక్సెస్ కావటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అదర్వైజ్ మనం పోటీలో ఉండము, పోటీలో నిలవలేము. కాబట్టి ఎప్పటికప్పుడు చదువుతూ ముందుకెళ్దాం, ఓకేనా? ఎస్, ఎప్పటికప్పుడు రివిజన్. ఓకేనా? ఇలా మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇలా 3 partsగా సెగ్రిగేట్ చేసుకోవాలి. ఒకటి వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భౌగోళిక స్వరూపానికి సంబంధించి. నెంబర్ 2 ఈజ్ భారతదేశ భౌగోళిక స్వరూపం, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి. థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇలా 3 partsగా సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దాట్, దీని తర్వాత ఏం చేయాలో మీకు నేను చెప్తాను చూడండి. ఎస్, ఓకేనండి? ఇలా చెప్పుకున్నాం. ఒకటి ఫస్ట్ వన్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు చూడండి. ఇక వరల్డ్ జాగ్రఫీ అంటున్నాం. ఈ వరల్డ్ జాగ్రఫీలో వచ్చేసి ఇక్కడ చూడండి ఒక్కొక్క అంశం.
ఇక వరల్డ్ జియోగ్రఫీలో వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి వరల్డ్ జియోగ్రఫీని. ఎలా ఎస్ క్లాస్ చెప్పండి సార్, అమ్మా క్లాస్ చెప్పండి సార్ అని పెట్టారు. మా కీర్తి చెప్పండి మా కీర్తి. కీర్తి మా చెప్పండి మా క్లాస్ చెప్పండి సార్ అంటున్నారు. ఫస్ట్ అది డిస్కషన్ చేసి మళ్ళీ ముందుకు వెళ్దామా. రోజు ఉంటుంది నా క్లాసు. కీర్తి ఒకసారి రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఎస్ సార్ కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా సబ్జెక్ట్ను కొట్టుకొని పొలి వెళ్ళిపోవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మస్తాన్ వలి. అమ్మా కీర్తి ల్యాగ్ అమ్మా మీరు నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అప్పుడే ల్యాగ్ అంటున్నారు. ఎలా కీర్తి ఇలా అంటే మా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అప్పుడే ల్యాగ్ అంటే ఎలా? మీరు వినాలి, ఓపిక ఉండాలి మా. పేషెన్స్ ఈజ్ బెటర్ దెన్, పేషెన్స్ అనేది చాలా అవసరం అమ్మా. పేషెన్స్ లేకుండా ల్యాగ్ అంటే ఎలా? నీట్గా చెప్తాను, మీరందరూ కూడా వినండి, తర్వాత ముందుకెళ్దాం. ఒకటేసారి మా ఏదైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా కీర్తి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ వన్ డే. రోమను ఒక్క రోజులోనో అర రోజులో కానీ నీకు నిర్మించలేరు. ఏదైనా సరే ఓపిక అవసరం, అన్ని జాగ్రత్తగా వింటూ ముందుకెళ్ళాలి. ఏమ్మా కీర్తి నిజమేనా? ఎస్ ఓపిక అవసరమ్మా, ఓపిక అవసరం, తొందరపడద్దు. ఇప్పుడు జస్ట్ నేను వచ్చి ఇప్పుడే వచ్చాను అప్పుడే మీరు ల్యాగ్ అవుతుందంటే ఎలా తల్లి? ఎన్ని రోజులు అవుతుంది సార్, సిలబస్ ఎన్ని రోజులు అవుతుంది సార్ అంటున్నారు. ఎస్ నేను చెప్తాను, మంచిగా నీట్గా చెప్తాను, ఓకేనమ్మా? ఏం ల్యాగ్ అవ్వదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు కీర్తి. మంచిగా నీట్గా చెప్తాను, మీకు ఓపికగా ఉండాలి. మీరు స్టార్టింగ్లోనే మీరు అలా కంగారు పడితే ఎలామ్మా? కాబట్టి కొంచెం ఆగండి. ఎస్ ఓకే వెరీ గుడ్ సుబ్రహ్మణ్యం. ఎస్ వెరీ గుడ్ ఓకే. ఒకసారి చూడండి వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు సిలబస్ ఏముందో ఒకసారి చూడండి. ఓకే ఒక్కసారి చూడండి. ఎస్ ఓకే. ఇక వరల్డ్ జియోగ్రఫీలో వచ్చేసి మీరు ఒకటి ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే వరల్డ్ జియోగ్రఫీలో ఇప్పుడు చూడండి ఒక్కసారి. వరల్డ్ జియోగ్రఫీలో మీకు ఏముంటుందంటే ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ జియోమార్ఫాలజీకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. ఒకటేం డిస్కషన్ చేయాలండి? జియోమార్ఫాలజీ. ఈ యొక్క జియోమార్ఫాలజీ అనే అంశం గురించి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి జియోమార్ఫాలజీ అంటే? జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రం. జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రం. దీంట్లోనే మీకు రకరకాలైన అంశాలు ఇచ్చారు. మీ సిలబస్ చూసుకోండి కావాలంటే. ఈ జియోమార్ఫాలజీలోనే మీకు ఏం సిలబస్ ఇచ్చాడంటే ఒకటి వచ్చేసి ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అన్నాడు. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని ఇచ్చాడు. ఒకసారి చూడండి సిలబస్. ద ఎర్త్ ఇన్ యువర్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి అనే అంశం. నెంబర్ 2 రెండవది ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం గురించి డిస్కషన్ చేయమని ఇచ్చాడు. ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూ అంతర్భాగ నిర్మాణం అనే అంశము. ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఓకేమ్మా ఏం పర్వాలేదమ్మా, సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మా స్టూడెంట్స్ మనందరం కలిసి ముందుకెళ్దాం. మంచిగా నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది, ఎలా చదువుకోవాలనేది మీకు నేను క్లియర్గా చెప్తాను కీర్తి. కాబట్టి మీరు మా స్టూడెంట్స్, ఓకేనా? మీతోటి నాకు మంచి ఇంటరాక్షన్ ఉంటే నేను మంచిగా చెప్పగలుగుతాను. రేపు మనం 25 పైబడి 30కి మార్క్స్ సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు సారీలు వద్దు, మంచిగా నీట్గా చెప్తాను. ఏం వరి కాకండి మీరు, ఓకేనా? ఏం టెన్షన్ లేదమ్మా. ఓకే ఎస్ ఓకే. ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇదే కాకుండా మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటున్నాం. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భూస్వరూపాలు. మేజర్ ల్యాండ్ ఫామ్స్. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటండి? ప్రధాన భూస్వరూపాలు అనే అంశం కూడా మీకు ఇచ్చాడు. మేజర్ ల్యాండ్ ఫామ్స్. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భూస్వరూపాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్, ప్లాట్యూస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి మనకు. మౌంటైన్స్, ప్లాట్యూస్,
ప్లెయిన్స్ ఇలాంటివన్నీ కూడా దేంట్లో వస్తాయండి, ఈ యొక్క మేజర్ ల్యాండ్ ఫామ్స్లో వస్తాయి. తర్వాత ఇవే కాకుండా ఇంకా మనం ఏం చెప్పచ్చండి, మేజర్ ల్యాండ్ ఫామ్స్ చెప్తున్నాం. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫామ్స్. ఇలాంటివన్నీ కూడా జియోమార్ఫాలజీకి సంబంధించిన అంశాలు. ఇక్కడ మీకు వాటర్ ఫాల్స్ ఎన్నో అంశాలు యాడ్ అవుతాయండి. వాటర్ ఫాల్స్ అంటే లిథోస్పియర్కు సంబంధించిన అంశాలు టోటల్గా చెప్తాను. లిథోస్పియర్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేస్తాను. లిథోస్పియర్ అంటే లిథో అంటే ఫాజల్ ఆర్ రాక్ అని అర్థం. అవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనా? ఎస్, ఇవి జియోమార్ఫాలజీకి సంబంధించి. ఇక్కడ చూడండి, ఈ యొక్క జియోమార్ఫాలజీకి సంబంధించి సార్ మనకేమన్నా గతంలో క్వశ్చన్స్ అడిగారా 2023లో? ఒక్కసారి చూడండి, మాకు కొంచెం ఓపిక ప్లీజ్. కాబట్టి మనకి ఏమైనా క్వశ్చన్స్ అడిగారేమో ఒక్కసారి చూడండి, మీకు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క జియోమార్ఫాలజీ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా అనేది మీకు ఒక్కసారి నేను డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ యొక్క జాగ్రఫీ మీద ఏ రకమైన క్వశ్చన్స్ వచ్చాయో మీరు చూడండి. బేసికల్గా చెప్పాలంటే ఒకటి ఫస్ట్ వన్ చూడండి, 31% 2023లో ప్రీవియస్ అంటే గ్రూప్ 2కు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. అవునా? స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మీకు జాగ్రఫీ మీద ఏ క్వశ్చన్స్ అడిగారో ఒక్కసారి చూడండి. ఏమని అడిగాడంటే 31 క్వశ్చన్ మాత్రం తీసేశాడు, అంటే క్వశ్చన్ డిలీటెడ్ అన్నాడు. కాబట్టి దాని గురించి మనకు వద్దులేండి. రెండవది 32 క్వశ్చన్ చూడండి, సరికాని ప్రకటనను గుర్తించండి అన్నాడు. భూకంప నాభి వద్ద శక్తి విడుదల అవుతుంది అన్నాడు ఒకటి. రెండవది, భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. తరంగాలు మొదటగా అధికేంద్రమును తాకుతాయి. నాలుగవది, అధికేంద్రం నుంచి భూకంప నాభి నేరుగా దిగున ఉండే కేంద్రం అంటున్నాడు. కాబట్టి సరికాని ప్రకటన వచ్చేసి ఏంటండి, ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని 1, అట్ ద ఫోకస్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. Number 2, the point on the surface nearest to the focus is called epicenter. And third one is epicenter is the first one to experience the waves. And fourth one is epicenter is a point directly before the focus అన్నాడు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ అంశం వచ్చేసి ఏంటి అంటే, ఒకటి భూకంప నాభి వద్ద శక్తి విడుదలవుతుందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. భూకంప నాభి అంటే ఏంటండి, భూకంపాలు ఉద్భవించే ప్రదేశాన్ని భూకంప నాభి అని సెస్మిక్ ఫోకస్ అంటారు. కాబట్టి మొదటిది కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. రెండవది, భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. అంటే సెస్మిక్ ఫోకస్ ఇక్కడ ఉంటే దానికి ఎదురుగా సమీపంలో ఎదురుగా ఉండేదాన్ని ఏమంటారంటే అధికేంద్రం అంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తరంగాలు మొదటగా అధికేంద్రమును తాకుతాయి, అంతే కదా మరి. కాబట్టి తరంగం అనేది డైరెక్ట్గా అధికేంద్రాన్ని తాకుతాయి. మరి అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా దిగున ఉండే కేంద్రం అంటున్నాడు. అధికేంద్రం అనేది భూకంప నాభికి దిగువన ఉంటుందా, పైన ఉంటుంది. కాబట్టి ఫోర్త్ వన్ రాంగ్. చూడండి, ఈ క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా అండి? ఎస్. తర్వాత మీకు ఇంకా రకరకాలైన క్వశ్చన్స్ అడిగాడు. వరల్డ్ జాగ్రఫీ మీద ఇంకా క్వశ్చన్స్ చూడండి ఎలా అడిగాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, దీనికి సంబంధించిన విషయం తర్వాత జియోమార్ఫాలజీలో మీకు క్వశ్చన్స్ ఎలా అడిగాడు, క్రింది వాటిని పోల్చండి, జాబితా 1 జాబితా 2 అంటున్నాడు. భూస్వరూపము భూస్వరూప కారకం అంటున్నాడు. ఏ డెల్టా, 1 తరంగాలు మరియు ప్రవాహాలు, సిర్క్ 2 పవనాలు, క్లిప్స్ ప్రవహించే నీరు, నెక్స్ట్ 1 ఇసుక దిబ్బలు హిమనీ నదాలు. దీంట్లో కరెక్ట్ ఏంటి అంటున్నాడు. ఇంగ్లీష్లో చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. లిస్ట్ 1లో ల్యాండ్ ఫామ్స్, లిస్ట్ 2లో వచ్చేసి జియోమార్ఫిక్ ఏజెంట్స్ అంటున్నారు. అందుకని మీకు జియోమార్ఫాలజీ అన్నాను కదండి. కాబట్టి ఇలాంటి మీరు గుర్తుకు పెట్టుకోవాలి. కాబట్టి 1 డెల్టా అనేది ఎలా ఏర్పడుతుందండి, డెల్టా వచ్చేసి ప్రవహించే నీరు వల్ల ఏర్పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు గంగా, గోదావరి, కృష్ణ, మహానది, కావేరి ఈ నదుల వల్లనే డెల్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రవహించే నీరు వల్ల డెల్టా ఏర్పడుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి A3 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ నెంబర్ 2. ఓకే, సిర్క్ అంటున్నాం. సిర్క్ అనేది ఎలా ఏర్పడుతుందంటే హిమనీ నదాల వల్ల సిర్క్ అనేది ఏర్పడుతుంది. హిమనీ నదాల వల్ల సిర్క్ అనేది ఏర్పడుతుంది. మరి నెక్స్ట్ వన్, తరంగాలు మరియు ప్రవాహాల వల్ల క్లిప్స్ అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ఇసుక దిబ్బలు అనేటివి ఎలా ఏర్పడతాయంటే
పవనాల వల్ల ఏర్పడతాయి. అంటే గాలి గట్టిగా వీచినప్పుడు ఏం ఏర్పడతాయి? ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. చూడండి, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. గతంలో అడిగిన క్వశ్చన్స్ అండి, నేను చెప్పే మాటలు కాదు ఇవి, గతంలో అడిగిన క్వశ్చన్లు. ఓకేనా? ఎస్, ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ మనం 1 by 1 డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకేనా? ఎస్, ఓకే. ఓకే, ఖచ్చితంగా చేద్దాంలేండి. ఓకేనా లలిత? ఖచ్చితంగా చేద్దామమ్మా, ఎందుకు డౌట్ ఏమో అవద్దులమ్మా. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి తల్లి. ఇది ఎప్పుడైపోతుంది, అది ఎప్పుడైపోతుంది అలా వద్దు. కాబట్టి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నాది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు మీ ఓన్లీ. నాది బాధ్యత అమ్మా, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. నేను మరి 20 years నుంచి జాగ్రఫీ బోధిస్తున్నా. కాబట్టి గతంలో గ్రూప్ 1లో ఏమడిగారు, గ్రూప్ 2లో ఏమడిగారు, నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది వాటి మీద. మీరు నన్ను ఫాలో అవ్వండి, నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను దయచేసి. ఓకేనా? నన్ను ఫాలో అవ్వండి అందరికీ కూడా పేరు పేరున. ఓకేనా? కీర్తి, అందరు నన్ను ఫాలో అవ్వండి మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత వచ్చేసి మస్తాన్ వలి, నన్ను ఫాలో అవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సాయి కిరణ్, షేక్ నాగుల్ మీరా, నాగూర్ మీలా, ఎస్ నాగుల్ మీరా, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏం వరి కాకండి. ఓకేనా? నా మీద భరోసా ఉంచండి, నా మీద అజ్యూరెన్స్ ఉంచండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మనం ఖచ్చితంగా కేజీఎస్ ఆన్లైన్ అకాడమీ నుంచి మంచి ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 1 by 1 అందరం ముందుకెళ్దాం. ఓకే, కొంచెం నన్ను ఫాలో అవ్వండి. ఇది జియోమార్ఫాలజీకి సంబంధించి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయండి, చాలా అంశాలు ఉన్నాయి. రెండవది వచ్చేసి ఏంటి అంటే క్లైమటాలజీ అంటున్నాం. క్లైమటాలజీ అంటున్నాం. క్లైమటాలజీ అంటే ఏంటి అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం అంటారు, క్లైమటాలజీ అంటారు. ఈ క్లైమటాలజీలో మీకు ఎలా ఉంటాయంటే దీంట్లో చాప్టర్స్ చూడండి ఏముంటాయో ఒకసారి ఇవన్నీ చెప్పాలండి. క్లైమటాలజీకి సంబంధించి ఏం చెప్పాలి? క్లైమటాలజీకి సంబంధించి 1 is క్లైమటాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూడండి ప్లీజ్. క్లైమటాలజీలో మనం చెప్పాల్సిన అంశాలు ఏంటి అంటే 1 is క్లైమటాలజీలో క్లైమేట్ అంటే ఏంటి? 1 is క్లైమేట్, శీతోష్ణ స్థితి అంటే ఏంటి? ఒకటి ఫస్ట్ వన్. జనరల్గా ఇక అట్మాస్ఫియర్ అనేది ఎలా కంపోజిషన్ అయి ఉంది? అట్మాస్ఫియర్ అంటున్నాం, వాతావరణం. అట్మాస్ఫియర్ అనేది ఎలా కంపోజిషన్ అంటే ఎలా ఏర్పడింది అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. కంపోజిషన్ ఏ వాయువుల చేత నింపబడి ఉంది? అసలు అట్మాస్ఫియర్ అంటే డెఫినేషన్ ఏంటి నాసా ప్రకారం? నాసా అంటే నాసా అనుకోండి మీరు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఇట్స్ బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థని నాసా అంటారు. ఈ యొక్క నాసా అనేది ఈ యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించి ఒక నిర్వచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనం ఏంటో మీకు నేను చెప్తాను. ఓకేనా? ఈ యొక్క అట్మాస్ఫియర్ అంటున్నాం. తర్వాత అట్మాస్ఫియరిక్ లేయర్స్ అంటున్నాం. అంటే వాతావరణంలో ఉన్న పొరలు అండి. వాతావరణంలో ఉన్న పొరలకు సంబంధించిన అంశాలు అట్మాస్ఫియరిక్ లేయర్స్. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్, ఎక్సోస్పియర్, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ యొక్క పీడన మండలాలు, ప్రెజర్ విండ్స్ అంటున్నాం. పీడన మండలాలు, ప్రెజర్ విండ్స్ అంటే ఈక్వటోరియల్ లో ప్రెజర్, భూమధ్య రేఖ అల్పపీడన మండలం, తర్వాత టైగా మండలం, ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించిన మధ్యధరా మండలం, మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి వీటితో పాటు ఇంకా ఏంటి అంటే క్లైమేట్లో సంబంధించి ఈ యొక్క విండ్స్ అంటే పవనాలు అండి. విండ్స్ అండ్ ఆల్సో రెయిన్ఫాల్, వర్షపాతానికి సంబంధించిన అంశాలు. విండ్స్ అండ్ ఆల్సో రెయిన్ఫాల్ అంటే పవనాలు, అదేవిధంగా వర్షపాతం, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. ఇవి క్లైమటాలజీకి సంబంధించిన అంశాలు. ఓకేనా? క్లైమటాలజీకి సంబంధించిన అంశాలు ఇవి. మరి వీటిలో ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? ఒకసారి చూడండి ప్లీజ్. వీటికి సంబంధించి ఓకే
ఖచ్చితంగా ఇస్తాను సుబ్రహ్మణ్యం, ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి మీరు యూపీఎస్సీ కూడా రాసుకోవచ్చు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మీరు రాసుకునే దానికి జాగ్రఫీ మీద ఎటువంటి డౌట్ లేదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా, ప్రపంచం తిప్పేస్తా మిమ్మల్ని, ప్రపంచం తిప్పేస్తా. నార్త్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్, యూరప్, ఆస్ట్రేలియా, నెక్స్ట్ వన్ అంటార్కిటికా, నెక్స్ట్ వన్ ఏషియన్ కాంటినెంట్, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, మొత్తం అంతా ప్రపంచం అంతా తిరుగుదాం. కాబట్టి కంపల్సరీ మీరు ఈ యొక్క యూపీఎస్సీ కూడా రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక గ్రూప్ 1 నుండి గ్రూప్ 2నే కాదు, మంచి ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? ఓకే సుబ్రహ్మణ్యం. ఈ యొక్క క్లైమటాలజీకి సంబంధించి మీకు క్వశ్చన్స్ ఎలాంటివి అడిగారో ఒకసారి చూడండి. ఓకే, ఒకటి ఫస్ట్ వన్ మీకు ఏమన్నాడంటే క్లైమటాలజీకి సంబంధించిన అంశాలు చూడండి ఒక్కసారి ప్లీజ్. ఏ రకమైన క్వశ్చన్స్ అడిగారో చూడండి. ఎస్, క్లైమటాలజీకి సంబంధించి ఒక మంచి మాట. ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి, అన్ని అంటే ఇప్పుడు కాదు కదని మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా పోతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమటాలజీకి సంబంధించిన విషయాలు చూడండి. ఉల్కలు అంటున్నాం, ఈ యొక్క ఉల్కలు అంటున్నామండి. ఉల్కలు అంటే ఏంటి? ఉల్కలు అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఉల్కలు జనరల్గా చెప్పాలంటే ఉల్కలు అన్నప్పుడు మెట్రాయిడ్స్ అంటారండి ఉల్కల్ని. మీకు ఏమన్నాడంటే ఇక ఉల్కలు అంటే మెట్రాయిడ్స్ అండి. ఇక ఉల్కలు వాతావరణంలో ఏ పొరలో బర్న్ చేయబడతాయని క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలో కాలిపోతాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలో కాలిపోతాయి. ఒకటి మెసో ఆవరణం, రెండవది థర్మో ఆవరణం, మూడవది ఐనో ఆవరణం, నాలుగవది ఎక్సో ఆవరణం అన్నాడు. ఇంగ్లీష్లో కూడా చూడండి ఒక్కసారి. ఇంగ్లీష్లో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ టు డూ మెట్రాయిడ్స్ బర్న్ అప్ వెన్ దే ఎంటర్ ఫ్రమ్ ద స్పేస్. వన్ ఈజ్ మెసోస్పియర్, నెంబర్ 2 ఈజ్ థర్మోస్పియర్, థర్డ్ వన్ ఈజ్ ఐనోస్పియర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సోస్పియర్. కాబట్టి ఈ యొక్క మెసో ఆవరణంలో, మెసోస్పియర్లో ఈ యొక్క మెట్రాయిడ్స్ అనేటి మెసోస్పియర్. మెసోస్పియర్ అంటే మెసో ఆవరణం అంటున్నాం. ఈ యొక్క మెసోస్పియర్, మెసో ఆవరణంలో ఈ యొక్క మెట్రాయిడ్స్ ఉల్కలు అనేవి బర్నప్ చేయబడతాయి. బర్నప్ అంటే కాల్చివేయబడతాయి అన్న విషయం. బర్నప్ అంటే కాల్చివేయబడటం. ఈ క్వశ్చన్స్ అడిగారు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. కాబట్టి క్లైమటాలజీకి సంబంధించి ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. ఇంకొక అంశం అండి, ఎస్, ఇంకొకటి ఏంటి అంటే ఓషనోగ్రఫీకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. ఏంటండి ఓషనోగ్రఫీ? ఓషనోగ్రఫీ అంటే ఏంటంటే సముద్ర శాస్త్రం అంటున్నాం. ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. దీనికి సంబంధించి మీకు ఇక్కడ మీకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి ప్లీజ్. ఎస్, మ్యాంగో షవర్స్, కర్ణాటక, ఇవన్నీ అడిగారండి. ఇవన్నీ అడిగారు. ఇంకా అన్నీ కాదు కాబట్టి అందుకని నేను చెప్పలేదు. మ్యాంగో షవర్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అడిగాడు. మీకు నేను చెప్తాను. కాబట్టి మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. ఓషనోగ్రఫీ అంటున్నాం కదా, ఈ యొక్క ఓషనోగ్రఫీలో వచ్చేసి మీకు ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ చూడండి, వన్ ఈజ్ ఓషనోగ్రఫీ అన్నాం. ఇక్కడ మీకు ఏమన్నాడంటే ఓషన్స్. ఓషన్స్ అంటే ఏంటండి? సముద్రాలు, మహాసముద్రాలండి. మహాసముద్రాలు అంటున్నాం. మహాసముద్రాలండి ఓషన్స్. ఓషన్స్ అంటే మహాసముద్రాలు, ఓషనోగ్రఫీ. తర్వాత ఇంకా మీకు ఇక్కడ ఏమేమి అంశాలు ఉంటాయంటే టైడ్స్. టైడ్స్ అంటే అలలండి, సముద్ర అలలు, టైడ్స్. నెక్స్ట్ వన్ వేవ్స్, తరంగాలు. నెక్స్ట్ వన్ సాలినిటీ. సాలినిటీ అంటే ఏంటండి? లవణీయత అంటారు. సాలినిటీ అంటే లవణీయత. సాలినిటీ మీన్స్ లవణీయత. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే సముద్రాల్లో మీకు ఇంకా కరెంట్స్. కరెంట్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ అంటే ఏంటో ఇవి చాలా క్లియర్గా ఇచ్చాడండి మీకు. వీటి మీద అడుగుతాడు కంపల్సరీగా. కరెంట్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ అంటే ఏంటి, సాలినిటీ అంటే ఏంటి, టైడ్స్ అంటే ఏంటి, వేవ్స్ అంటే ఏంటి. నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్రాల యొక్క లోతు, యాజ్ పర్ డెప్త్ ప్రకారం మరి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు క్వశ్చన్ అడుగుతున్నాడు. వీటి మీద క్వశ్చన్స్ అడిగాడండి.
కాబట్టి ఇవన్నీ కూడా మరి ఓషనోగ్రఫీకి సంబంధించిన అంశాలు. బేసికల్గా ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లవణీయత అంటున్నాం కదా, సాలినిటీ అంటున్నాం. మీకు ఏమన్నాడంటే ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు అంటున్నాను. ద లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్. ద లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్. ద లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు అంటున్నాడు. ద లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో కాదండి, ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు ఏమేమి ఉన్నాయో మీకు 2023 గ్రూప్ 2లో అడిగారు. ఒక్కసారి మీరు కావాలంటే చూసుకోండి. నేను చెప్పే మాటలు కాదండి, మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవునా సార్ చెప్పేది నిజమా కాదా అనేది మీరు అందరు కూడా అబ్జర్వ్ చేయాలి ప్లీజ్. కాబట్టి ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు అంటున్నాం. మరి ఈ యొక్క ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు అన్నప్పుడు మరి అత్యధికంగా అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఇక్కడ చెప్పిన ఆర్డర్ ప్రకారం, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం, అంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వచ్చేసి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆప్షన్స్ ప్రకారం వచ్చేసి లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు అన్నప్పుడు మీకు ఆప్షన్స్ ప్రకారం ఎలా చెప్పాలంటే 1 ఈజ్ లేక్ వాన్. ఏంటండి లేక్ వాన్ అంటున్నాడు. లేక్ వాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండవది వచ్చేసి డెడ్ సీ, మృత సముద్రం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెంబర్ 2 ఈజ్ డెడ్ సీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్. ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్. ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంటే మహాసముద్ర లవణీయత అంటే ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. కాబట్టి ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన జలభాగాలు ఏవేవి ఉన్నాయని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇలా గుర్తుంచుకోవాలండి. ఏం చెప్పాలి? కాబట్టి అక్కడ మీకు ఏమి ఇచ్చాడంటే డెడ్ సీ, ఫస్ట్ ఆప్షన్లో డెడ్ సీ, లేక్ వాన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్. అలా మీకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఎస్ చెప్తాను. ఓకే, ఎస్ డెఫినెట్గా చెప్తాను. ఎస్ ఓకే, చాలామంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అన్ని రాస్తున్నారు కదా అంటున్నారు. ఎస్ డెఫినెట్గా గ్రూప్ 1 కూడా నేను చెప్తాను. ఓకే షరీఫా అమ్మా, గ్రూప్ 1 కూడా చెప్తానమ్మా. గ్రూప్ 1లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడిగేది నేను చెప్తాను మీకు. ఓకేనా, వరి కావద్దు మీరు. గ్రూప్ 1కు సంబంధించిన అంశాలు కూడా మీకు చెప్తాను. నేను ఇక్కడ నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి నేను అది చెప్తున్నాను. మీకు గ్రూప్ 1 కూడా నేను చెప్తాను, వరి కాకండి. గ్రూప్ 1 లెవెల్లో చెప్తా. గ్రూప్ 1కు ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేం వరి కాకండి. ప్లీజ్ టెల్ అప్ టు గ్రూప్ 1 లెవెల్ సార్ అంటున్నారు. ఎస్ డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా గ్రూప్ 1 లెవెల్లో చెప్పేస్తాను. మీకు ప్రతి విషయం చెప్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అమ్మా. షరీఫా, జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. ఏం సిలబస్ ఉంటుంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో? వాట్ ఈస్ ద సిలబస్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మీకు నేను చెప్తున్నా. దానికి ఎగ్జాంపుల్గా ఒక 2-3 క్వశ్చన్స్ అలా చెప్తున్నా, అంతేగాని మీకు నేను గ్రూప్ 2 చెప్తున్నా, గ్రూప్ 1 చెప్పలేదని అనుకోకండి ప్లీజ్. కాబట్టి గ్రూప్ 1 స్థాయిలో చెప్తాను. గ్రూప్ 1కు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. ఓకేనా? ఎస్ షరీఫా ఒకసారి రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఎస్ గ్రూప్ 1కు యూజ్ అవుతుంది, గ్రూప్ 2కు యూజ్ అవుతుంది. నేను గ్రూప్ 1 స్థాయిలో చెప్తేనే మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కు 2 కూడా ఉపయోగపడుతుంది. వరి అవ్వకండి. ఓకేనా? ఎస్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి అమ్మా. మీరు ఎస్ ఆర్ నో, థమ్స్అప్ టేస్ట్ ద థండర్, అవునా కాదా అనేది అలా ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా తల్లి. మీరు మిమ్మల్ని బాగా మోటివేట్ చేయాలి. నేను ఏంటంటే మీరు బాగా చదువుకోండి, మిమ్మల్ని మోటివేట్ చేయాలి. మీరు డల్గా ఉన్నారనుకో, నేను కూడా డల్గా అయిపోతా. కాబట్టి అప్పటికప్పుడు మీరు కూడా ఏంటంటే సార్ను మంచిగా బాగా చెప్పడానికి మీరు అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడగాలి. మరి మీరు అనుకోకండి, చాలామంది ఏమనుకుంటారంటే సార్ అడిగితే ఏమనుకుంటాడు, ఏమనుకోను తల్లి, నేను ఏమనుకోను. ఓకేనా గైస్? కాబట్టి నేనేమనుకోను. మనందరం కూడా కేజీహెచ్ అకాడమీ ఫ్యామిలీ. మరి అలాంటప్పుడు నేను ఎందుకు అనుకుంటాను చెప్పండి. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతావా, గ్రూప్ 2 అది నీ ఇష్టం. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా వంతు.
ఫ్లో చార్ట్స్తో చెప్పండి సార్ క్లాసెస్ అంటున్నాను. ఎస్, ఇట్ ఈస్ ఎ ఇంట్రడక్షన్ క్లాస్ షేక్ నాగుల్. ఇట్ ఈస్ ఏ ఇంట్రడక్షన్ క్లాస్ విత్ ఇమేజెస్ అండ్ ఆల్సో ఫ్లో చార్ట్స్తో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. విత్ ఇమేజెస్ విత్ ఫ్లో చార్ట్స్తో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఫస్ట్ టైం కోచింగ్ అయినా మీరు ఆల్రెడీ విన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్తాను. ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ తీసుకుపోతాను సుబ్రహ్మణ్యం. ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్తాను. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఇంట్రడక్షన్ క్లాస్. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఇంట్రడక్షన్ క్లాస్. దట్స్ వై, ఓకేనా, ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. కాబట్టి మీరేం కంగారు పడకండి. గ్రూప్ 1కు యూజ్ అయ్యేటట్టు చెప్తాను, గ్రూప్ 2కు యూజ్ అయ్యేటట్టు. ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు కావాలి, ఆర్టీఓలు కావాలి, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావాలి, మున్సిపల్ కమిషనర్స్ కావాలి, రిజిస్టర్స్ కావాలి. తర్వాత వచ్చేసి గ్రూప్ 2లో కూడా అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు మీకు తాకత్తుకు తగ్గట్టు ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం సాధించాలి. మనకి మీకు అందరికీ ఉద్యోగం రావడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, కమిట్మెంట్తో చదవండి, డెడికేషన్తో చదవండి, ఖచ్చితంగా ఉద్యోగం సాధించండి. మీకు సదా ఎప్పుడు మీ వెంటే ఉంటుంది కేజీహెచ్ అకాడమీ. కాబట్టి మీరెందుకు కంగారు పడకండి. కాబట్టి కంపల్సరీ మీకు మేము ఎల్లప్పుడూ మీ యొక్క ఏ విషయాలైనా సరే మంచిగా నీట్గా సబ్జెక్టుకు సంబంధించి ప్రతి విషయాన్ని మీకు నేను చెప్తాం. కాబట్టి వరి కాకండి, దయచేసి ఫాలో అవ్వండి. ఓకేనమ్మా? ఓకేమ్మా. ఐఎమ్ ప్రిపేరింగ్ ఏఎస్ఓ. ఎస్, ఏం కాదు నాగపుల్లయ్య, నువ్వేం కంగారు పడకు. జనరల్ స్టడీస్లో కూడా ఉపయోగపడుతుంది జాగ్రఫీ. నువ్వు ఏఎస్ఓకు ఉపయోగపడుతుంది, తర్వాత గ్రూప్ 1కి యూజ్ అవుతుంది, గ్రూప్ 2కు యూజ్ అవుతుంది. మల్టీపర్పస్గా మీకు నేను జాగ్రఫీ చెప్తున్నా. ఏదో ఒక సబ్జెక్టుకి సంబంధించి ఒక ఎగ్జామ్కి సంబంధించి నేను చెప్తలేను. మీకు మల్టీపర్పస్ యూజ్ అవ్వాలి. నువ్వు గ్రూప్ 1 కావాలన్నా, గ్రూప్ 2 కావాలన్నా, ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్కి అందరికీ కూడా ఉపయుక్తంగా యూజ్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాగ్రఫీని వచ్చేసి చాలా ఇన్డెప్త్గా మీకు నేను డిస్కషన్ చేస్తా. కాబట్టి మీరు వరి కాకండి. ఓకేనా అండి? కాబట్టి లార్జెస్ట్ సెలైన్ వాటర్ బాడీస్ ఇన్ ద వరల్డ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు లేక్ వాన్ అనేది డెడ్ సీ అనేది ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్ అంటున్నాం. ఈ లేక్ వాన్ అనేది ఎక్కడ ఉంటుందంటే టర్కీ దేశంలో ఉంటుందండి, టర్కీ. తర్వాత డెడ్ సీ వచ్చేసి ఇట్ లైస్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ జోర్డాన్. ఇజ్రాయిల్ అండ్ జోర్డాన్, ఇజ్రాయిల్ మరియు జోర్డాన్ దేశాల మధ్య ఉంటుందన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. అదేవిధంగా ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్ వచ్చేసి ఎక్కడంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఇలాంటి ఎన్నో అంశాలను మీకు నేను డిస్కషన్ చేస్తాను. చాలా 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 అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి. ఇప్పుడు మీకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఏముంటాయో ఒకసారి చూడండి ప్లీజ్. ఇక ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అందరికమ్మా. గ్రూప్ 1 అండ్ ఆల్సో గ్రూప్ 2 ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఏం చెప్పాలని ఒకసారి చూడండి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఓకేనా? ఎస్. ఇక ఇండియన్ జాగ్రఫీలో వచ్చేసి ఏముంటాయి సార్ అంటారు. ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ వన్ మీకు ఏం చెప్తానంటే లొకేషన్ అండ్ సైజ్ అండి. ఏంటండి? లొకేషన్ అండ్ సైజ్ అంటే భారతదేశం యొక్క పరిమాణం, దాని యొక్క ఉనికి అనే అంశం గురించి మనం డిస్కషన్ చేస్తాం. లొకేషన్ అండ్ సైజ్ ఏదండి? లొకేషన్ అండ్ సైజ్ అనే అంశం గురించి డిస్కషన్ చేస్తాం. వన్ ఇస్ ఉనికి, పరిమాణము, భౌగోళిక స్వరూపం అనే అంశం గురించి. లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అంటే భౌగోళిక స్వరూపానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తాను. దీంట్లో మీకు ఇదొకటి. లొకేషన్ అంటే ఉనికి అంటారండి. ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం అంటారు. ఉనికి, పరిమాణం మరియు భౌగోళిక స్వరూపం అంటున్నాం. ఇది ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపానికి సంబంధించి ఒకటి ఫస్ట్ లెసన్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఏముంటుందంటే రెండవది చూడండి. సెకండ్ థింగ్, రెండవ అంశం వచ్చేసి ఏముంటుందండి? సెకండ్ థింగ్ చూడండి. రెండవది యూనిఫికేషన్ అంటున్నాం, నైసర్గిక స్వరూపం అంటున్నాం. ఇక నైసర్గిక స్వరూపం అంటున్నామండి. నైసర్గిక స్వరూపం అంటే యూనిఫికేషన్ అంటారు. ఓకేనా? యూనిఫికేషన్ అంటే నైసర్గిక స్వరూపం. ఇక
నైసర్గిక స్వరూపం అంటే యూనిఫికేషన్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అంటున్నాం. నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు. ఈ నదులు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విషయం ఒక్కసారి చూడండి. రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు అనే అంశము. నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు. ఓకేనా అండి? ఇవే కాకుండా మనకి ఇంకా ఏంటంటే క్లైమేట్, శీతోష్ణ స్థితి, ఇండియన్ క్లైమేట్ అంటున్నాం. ఇండియన్ క్లైమేట్, భారతదేశపు శీతోష్ణ స్థితి ఎలా ఉంది అనే దానిపై మనం కూడా క్వశ్చన్ అడుగుతాం. ఇండియన్ క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ అంటే భారతదేశపు శీతోష్ణ స్థితి అండి. ఇండియన్ క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ అంటున్నాం. వన్ ఈజ్ ఇండియన్ క్లైమేట్. ఇక ఇండియన్ క్లైమేట్ అంటే భారతదేశపు శీతోష్ణ స్థితి. అదేవిధంగా మీకు ఇంకా ఏంటంటే ఓకే, న్యాచురల్ వెజిటేషన్, ఫారెస్టర్స్ అంటున్నాం. ఫారెస్టర్స్ అంటే ఏంటండి? అడవులు. ఈ అడవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అడవులు అనే అంశం, అడవులు వచ్చేసి క్లియర్గా ఇచ్చాడు. అడవులు అనే అంశం ఏంటంటే అడవులు అనే అంశాన్ని గురించి కూడా ఇవ్వడం జరిగింది. అడవులు, ఫారెస్టర్స్ అంటారు. అడవులతో పాటు ఇంకా మీకు ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ చూడండి, అడవులు ఒకటి, తర్వాత సాయిల్స్, మృత్తికలు. ఏంటండి? సాయిల్స్, మృత్తికలు. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్, వ్యవసాయం అనే అంశం కూడా చెప్పాలి. అగ్రికల్చర్, ఇక అగ్రికల్చర్ అంటే ఏంటంటే వ్యవసాయం అనే అంశం కూడా. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశము. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. మినరల్స్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ యొక్క మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలనో ఒకసారి చూడండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఈ యొక్క ఖనిజాలు మరియు ఇంధన వనరులు అంటారండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఖనిజాలు, ఇంధన వనరులు అనే అంశము. తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇండస్ట్రీస్ అండి. ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు అంటున్నాం. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమలకు సంబంధించిన విషయాలు. తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి, రవాణా వ్యవస్థ. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాం. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా వ్యవస్థ అంటున్నాం. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా వ్యవస్థ. ఓకేనా అండి? ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా వ్యవస్థ. వీటితో పాటు మనకి ఇంకా ఏంటంటే కమ్యూనికేషన్, సమాచార ప్రసార వ్యవస్థ. సమాచార ప్రసార వ్యవస్థలు, కమ్యూనికేషన్ సిస్టమ్. సమాచార ప్రసార వ్యవస్థలు, కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ట్రేడ్, వ్యాపారం. ఇది కొత్తగా చేర్చారండి, ఇంతకుముందు గతంలో లేదు జాగ్రఫీలో. సార్ గతంలో జాగ్రఫీలో లేదు, కొత్తగా ఏపీపీఎస్సి జాగ్రఫీలో మీకు ఏమి యాడ్ చేసిందంటే ఈ యొక్క ట్రేడ్ అనే అంశం ఒకటి, తర్వాత సమాచార ప్రసార వ్యవస్థ, ఇవి రెండు కొత్తగా యాడ్ చేశారు. అదేవిధంగా టూరిజం, పర్యాటక రంగం అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. టూరిజం, పర్యాటక రంగం. ఏంటండి? పర్యాటక రంగం అనేది కూడా యాడ్ చేశారు. టూరిజం అంటే పర్యాటక రంగం అనేది యాడ్ చేశారు. కాబట్టి వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటే ఈ యొక్క ట్రైబ్స్. ఇక్కడ చూడండి, ట్రైబ్స్ అంటే తెగలండి. ఈ యొక్క ట్రైబ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైబ్స్, ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ట్రైబల్ గ్రూప్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రిలీజియన్. రిలీజియన్ అంటే మతాలు. రిలీజియన్, మతాలు. తర్వాత లింగ్విస్టిక్ అంటే భాషలు. లింగ్విస్టిక్ అంటున్నాం. లింగ్విస్టిక్ అంటే భాషలండి. తర్వాత సెన్సస్, పాపులేషన్. ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. చూడండి ఎంత సిలబస్ పెట్టాడో మీకు. బర్డన్ అన్నమాట, చాలా బర్డన్ పెట్టిండు. మరి ఇవన్నీ కూడా
మనం ఒక ఆర్డర్లో ఒక పద్ధతి ప్రకారం చదివామనుకోండి తిరిగి ఉండదండి. కాబట్టి ట్రేడ్, టూరిజం అండ్ ఆర్థిక భూగోళ శాస్త్రం, ఎస్ కరెక్ట్ మస్తాన్ వలి. కాబట్టి ఇవన్నీ కొత్తగా చేర్చాడు. మరి ఇంత ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎంత ఉందో ఇన్ఫర్మేషన్, ఇదంతా డిస్కషన్ చేయాలి. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా కొన్ని మాటలు అన్నారు. సార్ గ్రూప్ 2నే అంటున్నారు, మరి గ్రూప్ 2కు తర్వాత గ్రూప్ 1లో కూడా క్వశ్చన్లు ఏమన్నా లేవా అని మమ్మల్ని జనరల్గా మనకు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఈ యొక్క గ్రూప్ 1కు సంబంధించిన విషయాలు కూడా మనం డిస్కషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని మాటలు చెప్తాను. ఇండస్ట్రీస్కి సంబంధించి గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఏమడిగారో ఒక చూడండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఇక ఇండస్ట్రీస్కి సంబంధించి ఏం క్వశ్చన్ అడిగారో మీకు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 1818వ సంవత్సరంలో మీకు ఏమని క్వశ్చన్ అడుగుతున్నాడంటే, ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని మొట్టమొదటిసారిగా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఇది క్వశ్చన్. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్, ఇన్ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మొట్టమొదటిసారిగా నూలు వస్త్ర పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఎక్కడ ఏర్పాటు చేశారండి, ఇది వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు 1818లో ఫోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. పోర్ట్ గ్లాస్టర్ ఏంటండి, పోర్ట్ గ్లాస్టర్ అనే ప్రదేశం వద్ద, పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద మొట్టమొదటిసారిగా 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. మీరు అడిగారు కదా ఇందాక, సార్ మరి గ్రూప్ 1 సార్ అని అన్నారు, అందుకని మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కాబట్టి ఇక ఫస్ట్ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే, ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సమీపంలోని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఇంకా మీకు ఇక ఇండస్ట్రీస్కి సంబంధించి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇంకొక కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఏమడిగాడంటే 1956 పారిశ్రామిక తీర్మానం. ఇప్పుడు చూడండి మీకు ఏమన్నాడంటే 1956 పారిశ్రామిక తీర్మానం, ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అంటున్నాం. ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అంటే పారిశ్రామిక తీర్మానం అంటున్నారు. 1956 పారిశ్రామిక తీర్మానం, 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్. ఈ 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అనేది ఏంటంటే, 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అనేది ఏంటి అంటే, దీనికి మీకు క్వశ్చన్ ఏమడిగాడో తెలుసా అండి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగాడు. 1956 పారిశ్రామిక తీర్మానం అంటున్నాం కదా, క్రింది వాటిలో దేనిని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా ఆర్ ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగాడు. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా, మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఇంకొక పేరుతో ఏమంటారంటే ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే అది ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పిలుస్తారని క్వశ్చన్ అడిగాడండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగాడండి. కాన్స్టిట్యూషన్, ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని, భారత ఆర్థిక రాజ్యాంగం అని, ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని, మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారని క్వశ్చన్ అడిగారండి. కాబట్టి ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పిలిచారు. ఇంగ్లీష్లో ఏమన్నారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారంటే 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1956 పారిశ్రామిక తీర్మానాన్ని. ఏంటి సార్, సొసైటీ సార్ వాయిస్ వినిపిస్తుంది, అవునా? ఎందుకట్లా? ఎస్ వెంకటేశ్వర రెడ్డి, ఎందుకు వినిపిస్తుంది అలా? సార్ సొసైటీ సార్ వాయిస్ వినిపిస్తుంది అంటున్నావు. సొసైటీ సార్ వాయిస్ కాదు ఇది, ఇట్ ఈస్ ఏ జాగ్రఫీ రామాంజనేయులు సార్ వాయిస్. వెంకటేశ్వర రెడ్డి ఎందుకలా?
ఓకేనా? అవునా? ఎందుకలా? అలా ఏం లేదే. ఒకసారి వెయిట్. ఓకే, నో సార్. హరికృష్ణ, ఓకే, రాలేదు, అలా ఏం లేదే. ఏమో తెలియదు సార్. ఓకే, ఒక్క నిమిషం, 1 మినిట్. ఒక్కసారి మిగతా వాళ్ళు మరి మాకు క్లియర్గానే ఉంది సార్ అంటున్నారు. సిగ్నల్ ఇష్యూ మాత్రమే సార్ అంటున్నారు. క్లియర్గా ఉందంట. ఓకే, క్లియర్గా ఉందంట, చూడండి. ఎస్. కాబట్టి ఒకటి, ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఏ దాన్ని పిలుస్తారంటే, ఫినాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారంటే, 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్. ఇది గ్రూప్ 1 క్వశ్చన్ అండి. ఓకేనా? ఎస్. ఓకే వెంకటేశ్వర రెడ్డి. ఓకే, ఇలాంటివి చూడండి, ఇవన్నీ గ్రూప్ 2కు సంబంధించిన అంశాలు. ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్, వ్యవసాయం అంటున్నాం. ఈ యొక్క అగ్రికల్చర్ అన్నప్పుడు మీకు రకరకాలైన క్వశ్చన్స్ అడిగారండి. ఏం క్వశ్చన్స్ అడిగారు? ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి ఏమడిగారో ఒక చిన్న పాయింట్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19th సెంచరీ అంటే 19వ శతాబ్దం అంటున్నాం. 19th సెంచరీ అంటే ఏంటండి? 19వ శతాబ్దంలో భారతదేశంలో యొక్క టీ ప్లాంటేషన్ అంటే తేయాకు తోటలను ఎక్కడ సాగు చేశారు అని మీకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది చూడండి మీరు ఒకసారి. 19th సెంచరీ, 19వ శతాబ్దంలో యొక్క టీ ప్లాంటేషన్స్ని ఎక్కడ సాగు చేయడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ యొక్క టీ ప్లాంటేషన్ని 19th సెంచరీలో ఎక్కడ సాగు చేశారు? మొదటిసారిగా, ఫస్ట్ టైం అండి. ఎక్కడ సాగు చేశారు అంటే, సాగు చేసిన ప్రాంతం వచ్చేసి మీకు బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ, బ్రహ్మపుత్ర నదీ లోయలో మొట్టమొదటిసారిగా ఇక టీ పంటను, తేయాకు తోటలను సాగు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు మీకు రకరకాలుగా, కావేరీ రివర్ వ్యాలీ, బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ, ఇలా రకరకాలుగా అడ్డాడు. కాబట్టి 19th సెంచరీలో ఈ యొక్క టీ క్రాప్ను ఎక్కడ సాగు చేశారంటే, ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇలా రకరకాలైన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం 1 by 1 డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో షవర్స్ ఏ తీర ప్రాంతంలో వస్తాయని గ్రూప్ 2లో, కర్ణాటక తీరంలో మ్యాంగో షవర్స్, ఇలా క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా అండి? ఇలా రకరకాలైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనం ట్రైబ్స్కు తీసుకున్నాం. ట్రైబ్స్ అంటే తెగలు. ఈ యొక్క ట్రైబ్స్కు సంబంధించిన విషయాలు ఎలా అడిగారంటే, ఏ ట్రైబల్ పీపుల్స్ ఎక్కడ ఉంటారు అని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఒకటి, తర్వాత వచ్చేసి ఇంకా మీకు రెండవది ఏంటంటే ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రం ఇచ్చాడు. ఓకేనా? జార్ఖండ్ తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. తర్వాత ఇలా ఇచ్చి ఏ ప్రాంతంలో ఏ రకమైన, ఇప్పుడు సిక్కిం ఇచ్చాడు, సిక్కిం. అలా ఇచ్చిన తర్వాత ఆ ట్రైబల్ పీపుల్స్ ఎక్కడున్నాయో జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఓకేనా? అప్పుడు మనము ఏం చెప్పుకోవాలండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే వాళ్ళు వచ్చేసి ఎవరంటే జరవా ట్రైబ్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జరవా తెగలు, అండమానీస్, నికోబారీస్, సెంటెనలీస్, ఓంజెస్ వంటి తెగలు ఉంటారు. ఓకేనా? కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, సెకండ్ వన్ ఇంకా వచ్చేసి మనకి ఏం చెప్పాలంటే, జరవా ట్రైబ్స్తో పాటు ఇక సిక్కిం రాష్ట్రంలో వచ్చేసి ఉండేవాళ్ళు వచ్చేసి ఎవరంటే బూటియా, లెప్చా అండ్ బూటియా అనే తెగలు ఇక సిక్కింలోను. తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చేసి సంతాలులు, జార్ఖండ్ రాష్ట్రంలో సంతాలులు. ఇలాంటివి గుర్తుపెట్టుకోకపోతే ఎలా అండి? ఇప్పుడు సంతాల్ అన్నప్పుడు ఒక ట్రైబ్, ఈ సంతాల్ ట్రైబ్కి సంబంధించిన మరి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇక సంతాల్ ట్రైబ్కి చెందిన మహిళ అండి. ఇలాంటివి తెలుసుకోవాలండి మీరు. సంతాల్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము సంతాలుడు. ఎక్కడ ఉంటారండి? జార్ఖండ్ రాష్ట్రంలోను, ఒరిస్సాలో అలా ఉంటారు.
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే ఇవే కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మేఘాలయ రాష్ట్రంలో వచ్చేసి మనం ఏం చెప్పచ్చు, గారో అని, కాశీ అని, జైంతియా ట్రైబ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ ఇది. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ అండి ఇది. దేనికి సంబంధించి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్. మరి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ సిలబస్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుందండి. ఏపీ కూడా సేమ్ సిలబస్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఏపీ సిలబస్ కూడా సేమ్ సిలబస్ అండి. ఏపీ సిలబస్ ఏముంటుంది, ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం ఉంటుంది, నైసర్గిక స్వరూపం, యూనిఫికేషన్ ఉంటుంది, నదీ వ్యవస్థ, నీటిపారుదల, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు సాయిల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయం అనుబంధ రంగాలు ఉంటాయి, ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఉంటాయి. ఏపీలో కూడా సేమ్ కండిషన్స్, సేమ్ చాప్టర్స్ ఉంటాయండి, దీంట్లో డౌట్ లేదు. ఇండియన్ జాగ్రఫీలో ఏ చాప్టర్స్ ఉన్నాయో ఏపీ జాగ్రఫీలో కూడా సేమ్ చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎలాంటివి అడుగుతారంటే బేసికల్గా చెప్పాలంటే ఏపీకి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తాను చూడండి. ఏపీ జాగ్రఫీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను ప్లీజ్. ఓకే, ప్రకృతి విపత్తులు, ఎస్ ఓకే, ఒక్క నిమిషం ఉమా చెప్తామా, ఒక్క నిమిషం ఆగండి తల్లి. ఇప్పుడు చూడండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు నేను చెప్తాను చూడండి. ఏపీకి సంబంధించి క్వశ్చన్స్ చూడండి ఒక్కసారి. ఎస్ ఓకే, క్రింది వాటిని సరిపోల్చండి, జాబితా 1 అండ్ జాబితా 2 అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 రివర్ అండ్ ఆల్సో ఆరిజిన్. ఒకటి వంశధార రివర్ అంటున్నాడు, వంశధార రివర్ అంటున్నాడు. 1 ఈజ్ వంశధార రివర్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 వచ్చేసి మార్చ్ఖండ్ రివర్ అని ఇచ్చాడు, మార్చ్ఖండ్ రివర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ గుండ్లకమ్మ రివర్, గుండ్లకమ్మ నది అండి, గుండ్లకమ్మ రివర్. నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్నార్ రివర్. ఇవన్నీ కూడా ఏంటండి రివర్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆపోజిట్లో ఏంటంటే ఆరిజిన్ అంటే జన్మస్థలం, ఎక్కడ పుట్టాయి అనే దానిపై క్వశ్చన్స్ అడిగారు. ఏపీలో అడిగారండి ఇలాంటి క్వశ్చన్స్, ఏపీ జాగ్రఫీ మీద మీకు క్వశ్చన్ అడిగారు. ఎక్కడ చూడండి ఆపోజిట్లో ఒకటి నల్లమల హిల్స్ అన్నాడు, నల్లమల కొండలు 1 ఈజ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 వచ్చేసి నందిదుర్గ హిల్స్ అనేది ఒకటి, నందిదుర్గ కొండలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే జైపూర్ కొండలు, జైపూర్ హిల్స్ అండి, జైపూర్ హిల్స్ అంటున్నాడు, జైపూర్ కొండలు అంటున్నాడు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మాడుగుల కొండలు అంటున్నాడు, మాడుగుల హిల్స్. ఇలా ఇచ్చిన తర్వాత జతపరచండి అని క్వశ్చన్ అడుగుతున్నాడండి, జతపరచమంటున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. మరి ఎలా మ్యాచ్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశధార నది అనేది శ్రీకాకుళం జిల్లా, మీకు అందరికీ తెలుసు. రీజనల్ జాగ్రఫీ డిస్కషన్ చేసేటప్పుడు కన్సర్న్ స్టేట్ ఈ యొక్క వంశధార రివర్ అంటున్నాం. ఈ యొక్క వంశధార రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ఇట్ రైజెస్ జైపూర్ హిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి, జైపూర్ కొండల్లో జన్మిస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ మార్చ్ఖండ్ రివర్, మాడుగుల కొండల్లో జన్మిస్తుంది. గుండ్లకమ్మ రివర్ వచ్చేసి నల్లమల హిల్స్లో జన్మిస్తుంది. పెన్నా రివర్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ హిల్స్లో జన్మిస్తుంది. కాబట్టి ఇలా మీరు ఆన్సర్లు చేసేటట్టు రావాలి. అంటే సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా వస్తాయి, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. వంశధార రివర్ ఎక్కడ, ఒరిస్సా రాష్ట్రంలో జైపూర్ హిల్స్లో జన్మిస్తుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గుండా ఫ్లో అవుతూ తర్వాత ఏమవుతుందంటే సముద్రంలో కలుస్తుంది. మార్చ్ఖండ్ రివర్, దీనికే మార్చ్ఖండ్ రివర్కి మరొక పేరు ఏమంటారంటే మచ్చకుండల అని కూడా అంటారు. ఈ మార్చ్ఖండ్ రివర్ అనేది ఎక్కడ జన్మించిందంటే అనకాపల్లి జిల్లా. ఇక్కడ చూడండి, మీకు నేనేం చెప్తానంటే ఇక్కడ ఇచ్చేది కాదండి, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది కదండి,
డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఏ జిల్లాలో ఏ కొండలు ఉన్నాయనేది మీకు నేను అప్డేట్ అయ్యి మీకు క్లియర్గా చెప్తున్నానండి. కాబట్టి బేసికల్గా మీరు ఏమంటారంటే ఈ యొక్క మాడుగుల కొండలు అంటే బేసికల్గా విశాఖపట్నం జిల్లాలో లేకపోతే అల్లూరి సీతారామరాజు జిల్లాను ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి ఈ యొక్క మాడుగుల కొండలు అనేవి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ ప్రకారం ఏ జిల్లాలో ఉన్న ఈ యొక్క మాడుగుల కొండలు అంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నాయండి. అనకాపల్లి, ఈ యొక్క అనకాపల్లి జిల్లా గంగరాజు మాడుగుల అంటారు. గంగరాజు మాడుగుల అంటారండి. ఆ ప్రాంతంలో జన్మిస్తుంది ఈ యొక్క మార్చుకొండ రివర్. తర్వాత గుండ్లకమ్మ రివర్ అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క నల్లమల కొండల్లో జన్మించి తర్వాత ప్రకాశం జిల్లాలో మార్కాపురం గుండా ఫ్లో అవుతుంది ఇది. తర్వాత పెన్నా రివర్. ఈ పెన్నా రివర్ వచ్చేసి రాయలసీమ, లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటారండి. లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ, రాయలసీమ జీవనాడి అంటారు. లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ యొక్క జీవనాడి అని దేని పిలుస్తారంటే ఈ యొక్క పెన్నార్ ఆర్ పినాకిని రివర్ను లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ జీవనాడి అంటారు పెన్నార్ని. ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? ఇది జన్మస్థలం ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్కు సమీపంలో నందిదుర్గ కొండల్లో జన్మిస్తుందన్న విషయాన్ని మీకు నేను ఇక్కడ ఉన్నదానికన్నా చాలా ఎలాబరేట్గా మీకు నేను చెప్తాను. దేని ప్రకారం బేస్ చేసుకోనంటే యాజ్ పర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ బేస్ చేసుకొని మీకు ఈ యొక్క ఎలాబరేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డెఫినెట్గా అమ్మా షరీఫా ఖచ్చితంగా మీరు మంచిగా వినండి. చూడండి, నేను బోర్డు మీదనే ఇంత నీట్గా రాస్తున్నా కాబట్టి మీరు మంచిగా నీట్గా నోట్స్ రాసుకోవచ్చు. ఎక్కడన్నా ఏదైనా ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను తల్లి. ఓకేనా? ఎస్, ఓకే. న్యూ డిస్ట్రిక్ట్ యాడ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తా. అది కూడా ఎలా ఇస్తా అంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేసి మనకి గతంలో ఇక్కడ చూడండి ఒక్కసారి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అంటే పాత చెప్పాను. ఎప్పటికెప్పుడు మనం ఏంటంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎలా అంటే గతంలో వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రం మన నుంచి విడిపోయిన తర్వాత మన దగ్గర 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలో 9 జిల్లాలు వచ్చేసి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉండే. తర్వాత 4 వచ్చేసి ఎలా ఉండేవి అంటే ఈ యొక్క రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఉండే. కాబట్టి వీటిని ఏం చేశారంటే 13కు 13 యాడ్ చేశారు, 26 అయ్యాయి. ఎన్ని అయ్యాయండి? 26 జిల్లాలు అయ్యాయి. రీసెంట్గా 2 జిల్లాలను యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఎంత అంటే 28 జిల్లాలు ఉన్నాయి. రీసెంట్గా మననే డిక్లేర్ చేశారండి. అంటే అమరావతిని శాశ్వత రాజధానిగా బిల్లు పెట్టారు. పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏంటంటే శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వత రాజధానిగా బిల్లు పెట్టి పాస్ కూడా చేయడం జరిగింది లోక్సభ అండ్ రాజ్యసభ. ఇప్పుడు జస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ రిలీజ్ చేస్తే మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా శాశ్వత రాజధానిగా ఈ యొక్క అమరావతి కొనసాగుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఎంత అయిపోయింది? పార్లమెంట్ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది, జస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించి దాన్ని గెజెట్ రిలీజ్ చేస్తే ఈ యొక్క శాశ్వత రాజధాని అమరావుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అదే కాకుండా ఈ యొక్క ఉన్న జిల్లాలు వచ్చేసి 26 జిల్లాలు అంటే 26కు ఇంకా 2 జిల్లాలను కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28 అవుతాయి. ఆ 28 అయినప్పుడు సార్ గతంలో 26 ఉండే కదా సార్, 28 ఏవేవి యాడ్ అవుతున్నాయి సార్ అంటే ఒకటి మార్కాపురం అండి. ఏంటది? మార్కాపురం అనేది ప్రకాశం జిల్లాలో భాగం. ఈ మార్కాపురం ఒకటి. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి ఏలూరు డిస్ట్రిక్ట్ అండి. ఏలూరు అంటారు. ఏలూరు ఆల్రెడీ ఉండే. పోలవరం అండి. పోలవరం అనేది ఒక జిల్లా అవుతుంది. కాబట్టి మొత్తం ఎన్ని అవుతాయండి? 28 జిల్లాలు అవుతాయి. మీకు ఎక్కడికెక్కడ పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్కి సంబంధించి తర్వాత వాటితో పాటు మీకు ఎక్కడికక్కడ అవన్నీ కూడా యాడ్ చేస్తూ ముందుకు వస్తా. ఇది దానికి సంబంధించి. ఇంకొక మాట చూడండి, నెక్స్ట్ వన్. మన వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అడుగుతున్నారండి. మన వాళ్ళందరూ కూడా ఒక మంచి విషయాన్ని అడుగుతున్నారు.
ఇక్కడ చూడండి, మన వాళ్ళందరూ కూడా ఒక మంచి విషయాన్ని అడుగుతున్నారు. సార్ వరల్డ్ జాగ్రఫీ చెప్పారు, ఇండియన్ జాగ్రఫీ ఏముంటుంది, ఎలా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పారు. తర్వాత సార్ ఏపీ జాగ్రఫీకి సంబంధించి కూడా చెప్పారు, మరి డిజాస్టర్ లేదా సార్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్, ఉందండి ఇది కూడా. ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్కడికెక్కడ యాడ్ చేస్తూ ముందుకెళ్తాను. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే డిజాస్టర్ అనే అంశం కూడా ఉందండి. మీకు డిజాస్టర్ అనేది యాడ్ చేశారు, ఉన్న విషయం డిజాస్టర్. మరి ఇక్కడ డిజాస్టర్ అన్నప్పుడు న్యాచురల్ హజార్డ్స్ అని ఇచ్చాడు. న్యాచురల్ హజార్డ్స్ ఏంటండి? న్యాచురల్ హజార్డ్స్, సహజ విపత్తులు అనే అంశం ఒకటి. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక చిన్న సెంటెన్స్ తోటి ముగించాడు. ఓకేనా? ఒక చిన్న సెంటెన్స్తో ముగించడం జరిగింది. కాబట్టి డిజాస్టర్ అండ్ ఆల్సో న్యాచురల్ హజార్డ్ అండ్ ఆల్సో మేనేజ్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి కూడా నేను ఇస్తానులేండి. ఇంకా రాష్ట్రపతి నుంచి ఇంకా గెజెట్ రిలీజ్ కాలేదు సుబ్రహ్మణ్యం. అవుతుంది కావచ్చు తొందరలోనే. ఓకేనా? ఓకే సార్. ఎస్, ఆ నోట్స్ ఏమైనా ఇస్తారా సార్? నోట్స్ మీరు చక్కగా రాసుకోండి. ఏదైనా ఉంటే నా వంతు నుంచి నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఓకేనండి? పీడిఎఫ్లు అవి ఉంటాయి కదా, అవి నేను కూడా హెల్ప్ చేస్తాను, మీరు వరి కావద్దు. ఓకే, గెజెట్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఓకే సార్. నోట్స్ ఏమైనా నెక్స్ట్ సార్ ఐఎమ్ గోయింగ్ టు ప్రైవేట్ జాబ్. ఓకే, మీరు ప్రైవేట్ జాబ్కి పోతున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి మనం సర్వైవ్ కావాలంటే అటు రెండు విధాలా చేసుకోవాలి. కొంచెం అది చూసుకుంటూ బ్యాలెన్స్గా ఇలా కూడా చేసుకోండి, కొంచెం మీకు మంచిది అవుతుంది. అందువల్లే లైవ్ క్లాసెస్ పెట్టారు. లైవ్ క్లాసెస్ పెట్టింది ఎందుకండి ఇది? కాబట్టి నువ్వు ప్రైవేట్ జాబ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత విను మంచిగా, చక్కగా ఇంట్లో కూర్చొని మంచిగా మొబైల్లో చూసుకుంటూ విను. ఓకేనా? ఓకే, ఎస్. కాబట్టి అన్నీ కూడా మనం డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్ దీనికి సంబంధించి కూడా మీకు నేను క్లియర్గా చెప్తానండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే డిజాస్టర్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే డిరైవ్డ్ అంటే స్వీకరించడం, ఎక్కడి నుంచి స్వీకరించారు, ఇది ఈ యొక్క పదాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? డిరైవ్డ్. ఈ యొక్క డిరైవ్డ్ ఎక్కడి నుంచి స్వీకరించారు? అసలు డిజాస్టర్ అంటే ఏంటి? ఈఎన్ఓ ప్రకారం ఏంటి, దీని యొక్క నిర్వచనం ఏంటి? ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు. ఈఎన్ఓ ప్రకారం ఏంటి, డిజాస్టర్ అంటే ఏంటి అనేది క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా మనకి ఏమంటారంటే ఈ యొక్క డిజాస్టర్ వచ్చేసి యూజువల్గా ఎన్ని రకాలు అనేది కూడా క్వశ్చన్ అడుగుతాడు. యూజువల్లీ సర్వసాధారణంగా ఈ యొక్క విపత్తులు అనేటి ఎన్ని రకాలు, ఏంటి విషయం అనేది కూడా మనకు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా అండి? యూజువల్గా ఈ యొక్క విపత్తులు ఎన్ని రకాలు, ఏంటి విషయం అనేది కూడా అడుగుతాడు. అప్పుడు మీకు నేను ఇలా అన్నీ కూడా విషయాలు చెప్తానండి. ఒకటి న్యాచురల్ హజార్డ్స్ అంటే సహజ విపత్తులు అనే అంశాన్ని గురించి డిస్కషన్ చేస్తాను, న్యాచురల్ హజార్డ్స్. రెండవది మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ సంబంధిత విపత్తులు అనే అంశం. మానవ సంబంధిత విపత్తులకు సంబంధించిన అంశాలు, న్యాచురల్ హజార్డ్స్కి సంబంధించిన అంశాలు చెప్తాను. తర్వాత ఇంకా మీకు ఎలాంటివి అంటే ఇవే కాకుండా ఇక అకార్డింగ్ టు బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క డిజాస్టర్స్ వచ్చేసి వెలాసిటీ అంటున్నాం. వెలాసిటీ అంటే ఏంటండి? వేగాన్ని బట్టి. వెలాసిటీ అంటే వేగం. ఈ యొక్క వేగాన్ని బట్టి విపత్తులు ఎన్ని రకాలు, ఏంటి విషయం, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క వేగాన్ని బట్టి విపత్తులు ఎన్ని రకాలు, ఏంటి, ఎలా విషయాలు అనేది కూడా డిస్కషన్ చేద్దాం. అప్పుడు మీకు నేను రకరకాలైన అంశాలు చెప్తాను. ఏమని చెప్తానంటే ఒకటి ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అనే అంశాలు, ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్. రెండవది స్లో ఆన్సెట్ డిజాస్టర్, నిదానంగా సంభవించే విపత్తులు అని. ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అండ్ స్లో ఆన్సెట్ డిజాస్టర్ అని. వేగంగా సంభవించే విపత్తులు,
నిదానంగా సంభవించే విపత్తులు అని ఇలా 2 రకాలుగా చెప్తారు. ఏవి ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్, ఏవి స్లో ఆన్సెట్ డిజాస్టర్ అనే దానిపై కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటే ఏంటి, స్లో ఆన్సెట్ డిజాస్టర్స్ అంటే ఏంటి, ఏంటి మరి ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటే వేగంగా సంభవించే విపత్తులు, మరి స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే నిదానంగా సంభవించే విపత్తులు. ఏవి వేగంగా వస్తాయి, ఏవి నిదానంగా వస్తాయి, అప్పుడు మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటే ఏంటి, స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే ఏంటి అనేది మీకు నేను చెప్తానండి. ఈ యొక్క ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అనగానే ఇమ్మీడియట్గా మీకు నేనేం చెప్తానంటే, ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అనకంటే వేగంగా సంభవించే విపత్తులు అన్నారు. ఈ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్కు మరి ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే అనేక రకాలైన అంశాలు చెప్తాం. ముఖ్యంగా ఏంటంటే ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్, భూకంపాలు మరియు సునామీలు అనే అంశం గురించి డిస్కషన్ చేస్తా. సునామీలు, భూకంపాలు మరియు సునామీలు అనే అంశము. అదేవిధంగా ఇంకా ఏంటంటే వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం అనే అంశం గురించి డిస్కషన్ చేస్తాను. మరి స్లో ఆన్సెట్ డిజాస్టర్ అంటే ఏంటి సార్ అంటే నిదానంగా సంభవించే విపత్తులు అని చెప్తాను. మరి నిదానంగా సంభవించే విపత్తులు అన్నప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్గా మీకు ఏం చెప్తానంటే, మీకు అడుగుతాడు క్వశ్చన్, స్లో ఆన్సెట్ డిజాస్టర్కి ఉదాహరణ ఏంటి, ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్కి ఉదాహరణ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. కాబట్టి ఈ యొక్క స్లో ఆన్సెట్ డిజాస్టర్కి ఉదాహరణ అనగానే మీకు ఏం చెప్తామనంటే, స్లో ఆన్సెట్ డిజాస్టర్కి ఉదాహరణగా మీకు ఏం చెప్తానండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటాను. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటున్నాను. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత అనే అంశము స్లో ఆన్సెట్ డిజాస్టర్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది పర్యావరణ క్షీణత అనేది ఇక స్లో ఆన్సెట్ డిజాస్టరే. అదేవిధంగా క్రాప్ డిసీజెస్, క్రాప్ డిసీజెస్ అంటే పంటలకు వచ్చే తెగుళ్ళు అండి, క్రాప్ డిసీజెస్. తర్వాత ఇవే కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకుంటామంటే పర్యావరణ క్షీణత, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పర్యావరణ క్షీణత, క్రాప్ డిసీజెస్, తర్వాత డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ అంటాం. డ్రాట్స్ అండ్ ఫెమైన్స్. ఇక డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ అంటే ఏంటంటే కరువులు కాటకాలు అనే అంశం. డ్రాట్స్ అండ్ ఫెమైన్స్, కరువులు కాటకాలు, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, క్రాప్ డిసీజెస్, డ్రాట్స్ అండ్ ఫెమైన్స్, ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఇక స్లో ఆన్సెట్ డిజాస్టర్కి ఉదాహరణ. కానీ మీకు నేను ఇలా చాలా 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 అంశాలు చెప్తాను. ఇక్కడ వీటితో పాటు ఇంకా ఏంటంటే కొంచెం కరెంట్ డేటా కూడా చెప్తానండి. కరెంట్ డేటా ఏంటి సార్, కరెంట్ డేటా అంటే ఏంటి సార్ అంటారు. ఇక కరెంట్ డేటా వచ్చేసి మనం ఏం చెప్పుకుంటామంటే కరెంట్ డేటా చూడండి ఇక్కడ. ఇక కరెంట్ డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ అండ్ సిరియాలో, టర్కీ అండ్ సిరియా, ఓకేనండి. ఇక టర్కీ సిరియాలో భూకంపం అనేది సంభవించింది కదండి. ఎప్పుడు 2023లో భూకంపం వచ్చింది. ఇక 2023 ఫిబ్రవరి 2023వ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ యొక్క టర్కీ అండ్ సిరియాలో భూకంపం అనేది సంభవించింది. హ్యుమానిటేరియన్ రిలీఫ్ కోసం ఇక్కడ మరి భూకంపం సిరియాలో భూకంపం వచ్చినప్పుడు ఏమైంది అండి, రెక్టర్ స్కేల్పై భూకంపం యొక్క తీవ్రత 7.7గా రికార్డ్ అయింది. 7.7 అంటే రెక్టర్ స్కేల్పై భూకంపం యొక్క తీవ్రత 7.7గా రికార్డ్ అయినప్పుడు మరి దాని ప్రభావం వల్ల ఏమైంది సార్ అంటే ఇక లాస్ ఆఫ్ ప్రాపర్టీ జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఇక ఆస్తి నష్టం అనేది సంభవించింది. ఆస్తి నష్టం అంటే లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి నష్టం జరిగింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. తర్వాత హ్యూమన్ లాస్ జరిగింది. తర్వాత లైవ్ స్టాక్ డ్యామేజ్ అంటే పశుపక్షాదులన్నీ కూడా లైవ్ స్టాక్ డ్యామేజ్ కూడా జరిగింది. లైవ్ స్టాక్, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ జరిగాయి. ఈ యొక్క హ్యుమానిటేరియన్ రిలీఫ్ మరి ఈ యొక్క మానవులకి ఈ యొక్క హ్యుమానిటేరియన్ రిలీఫ్ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యను ఆపరేషన్ ఏమంటారో ఇలాంటివి కొత్త ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తానండి. హ్యుమానిటేరియన్ రిలీఫ్ అంటున్నాం. ఇక హ్యుమానిటేరియన్ రిలీఫ్ అంటే వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇవ్వాలి. పాపం చాలా టెన్షన్లో ఉంటారు, చాలా ఇబ్బందుల పాలైంటారు.
కాబట్టి వాళ్ళకు హ్యుమానిటేరియన్ రిలీఫ్ వచ్చేసి ఏం చేసాం మనం జనరల్గా హ్యుమానిటేరియన్ రిలీఫ్ చేసాం. ముఖ్యంగా హ్యుమానిటేరియన్ రిలీఫ్ అంటే ఎలా అంటే బేసికల్గా హ్యుమానిటేరియన్ రిలీఫ్ అంటే ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అందించడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడము, వ్యాక్సిన్స్ ఇవ్వడము, తర్వాత వచ్చేసి ఈ యొక్క డాగ్ స్క్వాడ్స్ని తీసుకెళ్ళటం. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నెక్స్ట్ వన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మెడికల్ స్టాఫ్ కావచ్చు, మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఐఏఎఫ్ కావచ్చు. తర్వాత వచ్చేసి ఇక సెర్చ్ టీమ్ వీళ్ళందరూ కూడా ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ చేపట్టారండి. ఆ ఆపరేషన్ యొక్క హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఫర్ ఆపరేషన్ ఏమంటారంటే ఆపరేషన్ దోస్త్ అంటారు. ఏమంటారండి? ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ దోస్త్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్. ఎస్, అందరూ కూడా 8:30 అయ్యేసరికి అందరు సైలెంట్ అయిపోయారు. ఒక్కసారి మరి లైవ్లో ఉన్నారా లేదా ఒక్కసారి కొంచెం మరి లైవ్లోకి రావాలి. అంత స్తబ్దంగా ఉంది, అందరు స్తబ్దంగా ఉండారు. ఎస్, ఓకే. షరీఫా, నెక్స్ట్ వన్ వచ్చేసి స్తబ్దంగా ఉండరు కొంచెం. నాగపుల్లయ్య, అందరు కూడా ఒక్కసారి వింటున్నారా? వెరీ గుడ్. ఓకే, అందరు కూడా వింటున్నారు కదా? ఎస్. ఉమా, అరుణ, హరి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఉప్పుటూరు వెంగళరావు, అందరు కూడా ఎస్. ఓకే, వెరీ గుడ్. మీరందరూ కూడా సైలెంట్గా ఉంటే మరి కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుందని నాకు అనుకుంటున్నా. కాబట్టి మీకు మంచి ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవడానికి మిమ్మల్ని సన్నద్ధం చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఆపరేషన్ దోస్త్ అంటే ఏంది అంటాడు రేపు క్వశ్చన్. ఆపరేషన్ దోస్త్ అంటే ఫ్రెండ్షిప్ సార్ అంటావు. ఏం ఫ్రెండ్షిప్? ఎవరి మధ్య ఫ్రెండ్షిప్? ఏంటిది ఆపరేషన్ దోస్త్ అంటే అనేది నీకు తెలియాలి కదా. కాబట్టి అందుకని మీకు నేను ఇలాంటివన్నీ కూడా చెప్తాను. ఆపరేషన్ దోస్త్ అంటే ఇక టర్కీ అండ్ సిరియాలో ఇక భూకంపం అనేది వచ్చింది. ద ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ రికార్డెడ్ అండ్ రెక్టర్ స్కేల్ 7.7. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ ఆల్సో లైఫ్ స్టాక్ డ్యామేజ్ అయింది. కాబట్టి ఇక హ్యుమానిటేరియన్ రిలీఫ్ కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నువ్వు దేనికి ప్రిపేర్ అయినా పర్వాలేదు నాగపుల్లయ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది. ఈ యొక్క డిజాస్టర్ అనేది కూడా నువ్వు ఏఎస్ఓకు ప్రిపేర్ అయినా కూడా ఉంటుంది జనరల్ స్టడీస్లో. ఓకేనా నాగపుల్లయ్య? ఉంటుంది. వెంకటేశ్వరరెడ్డి, ఓకే, వెరీ గుడ్, నైస్. ఓకే, కాబట్టి కంపల్సరీ మీరు చదవాల్సింది ఇవన్నీ మీకు అవసరం. ఓకేనా? ఆపరేషన్ దోస్త్ అంటే ఇలాంటి విషయాలు. ఇంకొక మాట ఏంటి అంటే 2025 అండి, 2025వ సంవత్సరం 2025 సంవత్సరంలో మన ఈశాన్య రాష్ట్రాలకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటున్నాం కదా మనం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఏంటండి? ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏం చెప్తాం? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. మరి ఈశాన్య రాష్ట్రాలకు పొరుగున ఉన్న దేశం ఏదంటే మయన్మార్. ఏ దేశం అండి? మయన్మార్ దేశం అనేది మన ఈశాన్య రాష్ట్రాలకు పొరుగునే ఉంటుంది మయన్మార్ దేశం. ఈ యొక్క మయన్మార్ దేశంలో కూడా విపత్తు అనేది సంభవించింది. ఏ రకమైన ఈ యొక్క ఎర్త్క్వేక్ అనేది సంభవించింది 2025లో. హ్యూజ్ ఎర్త్క్వేక్, మామూలు ఎర్త్క్వేక్ కాదండి, హ్యూజ్ ఎర్త్క్వేక్ అంటే భారీ భూకంపం అనేది సంభవించింది. ఎక్కడ కూడా 7.8 అంటే భూకంపం యొక్క తీవ్రత 7 పాయింట్. ఎస్, కాబట్టి ఇక్కడ జనరల్గా ఏంటి సార్ అంటే
ఎర్త్క్వేక్ వచ్చేసి హ్యూజ్ ఎర్త్క్వేక్ వచ్చింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, మయన్మార్లో 2025లో వచ్చినప్పుడు ఇక్కడ కూడా మరి ఏమైంది సార్ అంటే హ్యుమానిటేరియన్ రిలీఫ్ అంటే వాళ్ళందరికీ రిలీఫ్ చేయడానికి హ్యుమానిటేరియన్ రిలీఫ్ కోసం మనం ఏం చేసామో ఒకసారి చూడండి. హ్యుమానిటేరియన్ రిలీఫ్, ఇక హ్యుమానిటేరియన్ రిలీఫ్ కోసం మనం చేసిన కార్యక్రమాన్ని ఆపరేషన్ ఏమంటారంటే ఆపరేషన్ బ్రహ్మ. ఏంటండి? ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ఆపరేషన్ బ్రహ్మ, ఓకేనా అండి? ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ బ్రహ్మ. చూడండి, ఇలాంటివన్నీ చెప్పాలి కదా మీకు, ఇలాంటివన్నీ కూడా మీకు నేను చెప్పాలి. ఇలాంటివి చెప్పినప్పుడే మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లెక్క, ఓకేనా అండి? మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లెక్క. ఓకే, ఇలా ఇవ్వకపోతే మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కాదండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జనరల్గా డిస్కషన్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి. మనం ఆపరేషన్ దోస్త్ కావచ్చు, ఆపరేషన్ బ్రహ్మ కావచ్చు, ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా అమూలాగ్రంగా, చాలా కాంప్రిహెన్సివ్గా డిస్కషన్ చేద్దాం. మంచి మార్క్స్ వచ్చేటట్టు చేద్దాం, ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు, రకరకాల ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను, ఓకేనా? ఎస్, ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఎస్, మ్యాథ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు లేరు హరికృష్ణ, మ్యాథ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడగటం లేదు మీకు. ఎంతసేపు ఉన్నా ఎలా అడుగుతున్నారంటే మ్యాథ్స్ అంటే ఒక మ్యాప్ ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇలా మ్యాప్ ఇస్తాడు. ఇలా మ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చిన తర్వాత ఇలా ఉంది కదండి. ఇలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇలా ఇచ్చి మరి ఒక ప్లేస్ ఏదన్నా అడిగి మిమ్మల్ని అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఇక్కడ చూడండి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇలా ఇచ్చిర్రు అనుకోండి, ఇప్పటి వరకు లేదు మీకు ఆ సిస్టమ్ లేదు, అలా ఇస్తే కిందికి మీదికి అవుతారు వాస్తవానికి. కాబట్టి ఈ పాయింట్ చూసారండి, ఇది ఇక్కడ చూడండి, ఈ పాయింట్, ఈ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ దీన్ని ఏమంటారంటే సియాచిన్ గ్లేసియర్ అంటారు. ఏమంటారండి? సియాచిన్ గ్లేసియర్, సియాచిన్ హిమనీ నదం అంటారు. మీకు రేపు క్వశ్చన్ ఇలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇలా ఉన్నప్పుడు జనరల్గా ఇక్కడ ఏమంటాడంటే సియాచిన్ నుంచి బేసికల్గా ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి, ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, అని క్వశ్చన్ అడుగుతాడండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి, ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్. అయితే ఇది భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది మీకు మ్యాప్ పాయింట్లో చూపించమంటాడు. మరి చూపించగలుగుతారా? అలా లేదు, ఇప్పుడు వరకు ఇప్పుడు అడగడం లేదు. ఇలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే యూపీఎస్సీలో అడుగుతారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడుగుతాడు. ఎస్ సుబ్రహ్మణ్యం, మంచిగా చేస్తా, మరి మంచి కావాలా మీకు, ఏదో పైపైన చెప్పాలనా అది చెప్పండి నాకు ముందు. ఎన్ని క్లాసెస్ అనేది నేను చెప్తా మీకు, ఇన్ని క్లాసెస్ అని మీరు నన్ను అడగద్దు, మంచిగా నీట్గా చెప్తాను, మీకు ఉపయోగపడే విధంగా చెప్తాను. మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎన్ని గంటలు అవన్నీ మీకు అన్నెసెసరీ మ్యాటర్. మీకేంటి సబ్జెక్టుని మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలి, అది కావాలి మీకు, ఓకేనా? కాబట్టి ఇలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇలా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి అడగచ్చు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వన్ ఈజ్ ఇక్కడ మీకు ఈశాన్య రాష్ట్రాలు, ఇవి ఈశాన్య రాష్ట్రాలు. ఇది మేఘాలయ రాష్ట్రం అండి, మేఘాలయ రాష్ట్రం. ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు, మేఘాలయ రాష్ట్రంలోని గారో, కాశీ, జైంతియా కొండలు ఉన్నాయి. ఇది ఈస్ట్ పార్ట్ కదండి, ఇది వెస్ట్ పార్ట్. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్నమాట, ఫ్రమ్ ఈస్ట్ టు
వెస్ట్, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటున్నాం. తూర్పు నుంచి పడమరకు మేఘాలయ రాష్ట్రంలో కొండ వరుసలను ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు. పెట్టగలుగుతావు మరి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్న కొండలని అంటే హిల్స్ని ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఈస్ట్ నుంచి వెస్ట్కి సెట్ చేయంటాడు. ఇది ఈస్ట్ 1 2 3 ఇలా అడిగారు అనుకోండి, మరి కిందికి మీదకి అవుతారు. ఇలాంటివి అడిగితే మనం ఏం చెప్పాలంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కన్నప్పుడు ఫస్ట్ వన్ గారో, నెంబర్ 2 ఈజ్ కాశీ అండ్ థర్డ్ వన్ ఈజ్ జయంతియా. గారో, కాశీ అండ్ జయంతియా కొండలండి. గారో కొండలు, రెండవది కాశీ హిల్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ జయంతియా కొండలు అంటున్నాం. గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గారో కొండలు, కాశీ కొండలు, జయంతియా కొండలు ఇవి ఎలా ఉన్నాయి మేఘాలయ రాష్ట్రంలో వరుస క్రమాన్ని బట్టి అన్నప్పుడు ఫ్రమ్ ఈస్ట్ నుంచి వెస్ట్ తీసుకున్నప్పుడు మొదట గారో కొండలు వస్తాయి, రెండవది కాశీ కొండలు వస్తాయి, థర్డ్ వన్ వచ్చేసి జయంతియా కొండలు. కాబట్టి గారో, కాశీ, జయంతియా. మీకు అదే వెస్ట్ నుంచి ఈస్ట్కి అన్నాడు అనుకో, అప్పుడు మీరు ఉల్టా తీసుకోవాలి. వన్ ఈజ్ జయంతియా ఫ్రమ్ వెస్ట్ నుంచి కాశీ అండ్ గారో. ఇలా మ్యాప్ పాయింట్ అడిగారనుకోండి మరి చాలా ఇబ్బందులు. కానీ ఇప్పటి వరకు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఇలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అడగలేదు. ఎంతసేపు ఉన్నా మీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచడం, మ్యాచ్ ద ఫెయిర్. ఇక్కడ చూడండి మీకు ఎలా అడుగుతున్నారంటే మ్యాచ్ ద ఫెయిర్స్ అడుగుతున్నాడు. మ్యాచ్ ద పెయిర్స్ అంటే జతపరచడం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మ్యాచ్ ద ఫెయిర్స్. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్, వాక్యాలు, ప్రవచనాలు అంటారు. ఇలాంటివి అడుగుతున్నాడు. ప్రవచనాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రవచనాలు, స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడండి. ఇలా మ్యాప్ బేస్ క్వశ్చన్స్ అయితే అడగడం లేదు. ఈ సిస్టమ్ లేదన్నమాట. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్కి మీకు ఇలా అడగడం లేదు. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రం అడగడం లేదు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా దెర్ ఈస్ నో మ్యాపింగ్ క్వశ్చన్స్. సార్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ దెర్ ఈస్ నో మ్యాపింగ్ క్వశ్చన్స్ లేవు. మరి నిజం, నేను చెప్పే మాట కాదు, మీరు చూడండి కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయేమో ఒక్కసారి చూడండి ప్లీజ్. లేవు. సార్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ దెర్ ఈస్ నో మ్యాపింగ్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రాజా. చేసుకోవాలి సార్, అంతే సార్. ఓకే గుడ్. డెప్త్ ఉండాలి సార్, ప్లాన్ చేసుకోవాలి సార్, అంతే సార్. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎన్ని క్లాస్? ఓకే, వెరీ గుడ్. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకునే దానికి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే వాస్తవానికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదండి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు కదా, ఖచ్చితంగా మేము చెప్పలేము. అది విషయం. మీరు సుబ్రహ్మణ్యం అది అంతే. ఖచ్చితంగా ఉంటారు. కుమార్ ఖచ్చితంగా మీరు కంపల్సరీగా మంచిగా చదవండి, మంచి పోస్ట్ కొట్టుకుంటారు. గ్రూప్ 1లో మంచిగా హ్యాపీగా ఉంటారు. ఏం డౌట్ అవసరం లేదు. ఓకేనా? మంచిగా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఎవరు కూడా, నాకు తెలిసినంత వరకు. మనకి ఎంతసేపు ఉన్నా స్టేట్మెంట్స్ రూపంలో మ్యాచ్ ద ఫెయిర్ అండ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇక మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఓకేనా? ఓకే వెరీ గుడ్. నైస్. ఓకేనా? ఎస్, ఇలా మనం ఇంకా డిస్కషన్ చేయవచ్చు. ఇప్పుడు 1 by 1 డిస్కషన్ చేద్దామండి. ఈరోజే సోమవారం, మండే మంచి రోజే కాబట్టి ఒకటి మీరు లెసన్ పేరు రాసుకోండి ప్లీజ్. ఫస్ట్ లెసన్ పేరు రాసుకోండి. ఇంకా మనకి చెప్తా కొన్ని విషయాలు మీతోటి నేను చెప్తా. ఒకటి ఫస్ట్ వన్ లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్. లొకేషన్
ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వన్ బై వన్ చెప్తాను, ఒకసారి రాసుకోండి ప్లీజ్. లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్. ఎస్, ఓకే. లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అని రాసుకోండి ప్లీజ్. ఉనికి, పరిమాణము, భౌగోళిక స్వరూపం అని రాసుకోండి. లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అని రాసుకోండి. భారతదేశానికి సంబంధించండి ఇండియన్ జాగ్రఫీ చెప్తున్నాను, అందరూ కూడా లెసన్ పేరు రాసుకోండి ప్లీజ్. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి చెప్తున్నా, అందరూ కూడా ఒకసారి రాసుకోండి ప్లీజ్. ఇండియన్ జాగ్రఫీ. ఒక్క 5 minutesలో మెంటల్ అబిలిటీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఎస్, రేపు రాసుకుందాంలేండి, ఓకేనా? ఎస్, రేపటి నుంచి రెగ్యులర్గా క్లాస్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మీకు మెంటల్ అబిలిటీ ఎవరు చెప్తారు, దానికి సంబంధించి ఒక డెమో లాగా చెప్తారు, ఓకేనా? థ్యాంక్ యూ.